Hi dear students, welcome to IIC and today's topic is APSI Grandest number 6 reasoning part explanation. Problem number 57. Find the odd one out. ఉన్న వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అని అడిగాడు. మనకి 80, 25, 140, 45, 110, 35, 130 ఈ నెంబర్స్లో నుంచి మనకి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి 80 అనే నెంబర్కి ఒక కాన్స్టెంట్ నెంబర్ 5ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, 75 వస్తుంది. ఆ 75కి బై 3 వేస్తే 25 వస్తుంది, అవునా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ 140కి ఒక కాన్స్టెంట్ నెంబర్ 5 తీసేస్తున్నాను, నాకు 135 వచ్చింది. దాన్ని బై 3 చేస్తే 3 4s are 12, 3 5s are 15, 45 వచ్చింది. సరిపోయిందా? అదే లాజిక్ ప్రకారం ఇక్కడ చూస్తే 110 minus 5, 105, 105 by 3, 3 3s are 9, 3 3 9 plus 15 అంటే 3 5 15. అదే లాజిక్ ప్రకారం ఇక్కడ 100కి 5 తగ్గిస్తే 95, 95కి బై 3 చేస్తే నాకేమన్నా 30 వస్తుందా? రాదుగా. 30 వస్తుందా? రాదుగా. సో అది డివిజన్ జరగదు. కాబట్టి ఆన్సర్ ఇస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58. సో మిస్సింగ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మిస్సింగ్ క్యారెక్టర్స్ ప్రకారంగా మనం ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూసుకోవాలి. ఇక గుర్తుంచుకో, నువ్వు ఏమన్నా చెయ్యి, 17 9ని ఉపయోగించి 8 తీసురా. అంతేగాని ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 8 అంటే ఇసిరేయడమే బయటికి. అలా ఎప్పుడు కూడా చెప్పొద్దు, చెప్పకూడదు, ఓకేనా? సో నువ్వు ఇండిపెండెంట్గా ఏ ఫిగర్కి ఆ ఫిగర్ని నువ్వు చూసుకోవాలి. నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు 17 9 నుంచి 8 ఎలా వచ్చిందో చూద్దాం. నువ్వు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, స్క్వేర్లు, క్యూబులు, సమ్ ఆఫ్ ద డిజిట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, వాట్ నాట్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. నేను ఏం చేసావని అడగను, నాకు ఆన్సర్ కావాలి. అదే లాజిక్ రిమైనింగ్ అన్నిటికీ కూడా అప్లై అవ్వాలి అనే విషయం మర్చిపోకూడదు, ఏమా? సో ఇప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ కనిపించే 17 అండ్ 9 ఉపయోగించి 8 తీసుకురావాలి. ఎలా తీసుకొస్తానంటే ఇక్కడ 17 నేను క్యూబ్ రాసుకుందాం అనుకుంటున్నాను. 17 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4913. అలాగే 9 క్యూబ్ 729. ఒకసారి రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తుంది 5642. ఇక్కడ 5642 అనే ఈ నెంబర్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 6 11 + 4 15 16 17. సో దీన్ని మళ్ళీ లక్కీ నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటే 8. అదేవిధంగా ఇక్కడ 14 క్యూబ్ 2744. అలాగే 12 క్యూబ్ 1728. యాడ్ చేస్తే 4472. దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ యాడ్ చేసి చూడమా, 8 16 17. 17 అంటే 1 + 7 8. అదేవిధంగా 8 క్యూబ్ 512, 4 క్యూబ్ 64. సమంతా యాడ్ చేస్తే 576. ఈ నెంబర్లోని అంకెల మొత్తాన్ని కూడుకుంటే 5 + 6 11 + 8 18. 18లో 1 + 8 9. కాబట్టి మన ఆన్సర్ బి. అంతే తప్ప ఇక్కడ 8 ఇక్కడ 8 కాబట్టి అది కూడా 8 అని ఆన్సర్ మాత్రం పెట్టకు. సో అలా చేయకూడదు. ఆన్సర్ ఇస్ 9, బి, సెకండ్ ఆప్షన్. 59. 4 4 డాష్ 28 64. అమ్మా ఈ నెంబర్స్ అన్నీ చూస్తుంటే నాకు అవి క్యూబ్ నెంబర్స్కి దగ్గరలో ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు క్యూబ్ నెంబర్స్ తెలుసు కాబట్టి అవి క్యూబ్ నెంబర్స్కి దగ్గరలో ఉన్నాయని తెలుస్తుంది. 340ని మనం 343 - 3గా రాయొచ్చు. దీన్ని 216 - 2 అనొచ్చు. ఇది 125 - 1 రాయొచ్చు. దీన్ని
64 మైనస్ 0 రాయొచ్చు. దీన్ని 27 ప్లస్ 1 వచ్చు. ఇవన్నీ ఏవో క్యూబ్ నెంబర్స్కి దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా, అవి రాసానమ్మా ఇక్కడ. ఇది 7 క్యూబ్ మైనస్ 3, ఇది 6 క్యూబ్ మైనస్ 2, ఇది 5 క్యూబ్ మైనస్ 1, ఇది 4 క్యూబ్ మైనస్ 0, 7 6 5 4 3 క్యూబ్ మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 0 తర్వాత ప్లస్ 1 వచ్చింది చూడు. అంటే నెగిటివ్లో నుంచి మళ్ళీ ఆడు పాజిటివ్లోకి వెళ్తున్నాడు. తర్వాత 3 తర్వాత నాకు ఇక్కడ ముందు ఉండాలి 2 క్యూబ్ ప్లస్ 2. తర్వాత ఇక్కడ ఏముండాలి 1 క్యూబ్ ప్లస్ 3 ఉండాలి. 1 క్యూబ్ అంటే 1 3, 1 ప్లస్ 3 ఎంత 4. సరిపోయిందమ్మా. అలాగా దానికి ముందే ఉండాలి 0 ప్లస్ 4. 0 క్యూబ్ అంటే 0నే, ప్లస్ 4 అంటే 4ఏగా, ఆ 4 ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఇది 2 క్యూబ్ 8, 8కి 2 యాడ్ చేస్తే వస్తుంది 10. సో మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. 60. అమ్మా 28 6859 7 డాష్ అన్నాడు. అమ్మా 28 నుంచి 6859 ఎలా వచ్చింది అని కనుక, లేదా 6859 నుంచి 28 ఎలా వచ్చింది అదైనా చేసుకో, నాట్ ఏ ప్రాబ్లం. ఒక్కసారి ఈ సంఖ్యలోని అంకెల మొత్తము కూడుకుందామా. 6 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 9 యాడ్ చేద్దామా. 6 ప్లస్ 5 11 ప్లస్ 9 20, 20 ప్లస్ 8 28. సరిపోయిందా. అంటే వాడు ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తము యాడ్ చేశాను. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 28 ఆన్సర్. అదే లాజిక్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడిలో ఏ ఆప్షన్లోని సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడితే నాకు 7 వస్తుంది నువ్వు చెప్పాలి. సో మొత్తాన్ని యాడ్ చేస్తే 1 వస్తుంది కానీ 7 అయితే రాదు, తీసేస్తారు అవతలి. మొత్తాన్ని యాడ్ చేస్తే 6 7 8 వస్తుంది కానీ 7 రాదు, తీసిపడి. 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 9 18 వస్తుంది కానీ ఇది రాదు. పోనీ 1 ప్లస్ 8 తీసుకున్నా 9 వస్తుంది కానీ 7 రాదు, తీసే. తర్వాత సంఖ్యలోని అంకెల మొత్తము 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 5 6 7 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఇక్కడ చూసావా, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో సంఖ్యలోని అంకె మొత్తం చేసిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ యాడ్ చేశాడు. ఇప్పుడు అలా చేయట్లా, అర్థమవుతుందా. సో ఇంతవరకే చేసుకోవాలి, యాడ్ చేస్తే 7 రావాలి. సో ఆన్సర్ 1 2 3 1 ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఫర్ 68. నెక్స్ట్ మా ఫర్ 61, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నమైన దాన్ని గుర్తించండి. అమ్మా ఈ పర్టికులర్ ప్రాబ్లంకి నాకు చూడగానే కంటి కూడా కనపడ్డది. ఆన్సర్ 981. ఎక్సెప్ట్ 981, 981 మినహా ఇక్కడ ఇచ్చిన మిగిలిన నెంబర్లు అన్నీ కూడా ప్రధాన సంఖ్యలే, ప్రైమ్ నెంబర్స్. ఎక్సెప్ట్ 981 ఆల్ ఆర్ ప్రైమ్స్, మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఈ పర్టికులర్ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాంపోజిట్, రిమైనింగ్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్. ఎక్సెప్ట్ 981, ఎందుకంటే 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 8 18, 18 అనేది 3తో డివైడ్ అయింది. సంఖ్యలోని అంకెల మొత్తం 3తో నిశ్శేషంగా భాగాహరింపబడితే ఇది 3తో డివైడ్ అయింది. ఇవేవి కూడా డివైడ్ కావమ్మా, దేంతో డివైడ్ కావు. అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, నాకు తెలుసు అవి. ఇది మాత్రం కాంపోజిట్ నెంబర్. కాబట్టి ఆన్సర్ ఎక్సెప్ట్ 981 ఆల్ ద రిమైనింగ్ ఆర్ ప్రైమ్స్. దీనితో పాటుగా మరొక లాజిక్ కూడా ఉందమ్మా దీనికి. సో మరొక లాజిక్ ప్రకారం ఆలోచన చేస్తే మా ఒక్కసారి జాగ్రత్తగా చూడు. 853లో సమ్ ఆఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డిజిట్కి సమానం. చూడుమా, 5 ప్లస్ 3 8, 4 ప్లస్ 3 7. ఇక్కడ 8 ప్లస్ 1 9. ఆ దాని ప్రకారం తీసుకుంటే 5 ప్లస్ 1 6 అవ్వాలి కానీ 7 కాదుగా. కాబట్టి ఇది కూడా మన ఆన్సరే. నీకు ఆప్షన్లో మన వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు కూడా ఐడియా లేదు, నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చినట్టున్నారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఆన్సర్ ఏ పెట్టినా కరెక్టే, 2 సి పెట్టినా కరెక్టే. సో ఎక్సెప్ట్ సి ఆల్ ఆర్ ప్రైమ్స్, లేదా
except A, all the remaining sum of the last two digits is equal to first digit. సో సంఖ్యలోని చివరి రెండు అంకెల మొత్తము మొదటి అంకెకి సమానమైంది ఒక్క ఏలో తప్ప. సో దీనికి రెండు ఆన్సర్స్ నువ్వు ఏ పెట్టినా కరెక్టే, సి పెట్టినా కరెక్టే, రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే, వాలిడే. 62. In some language 12 into 9 is equal to 872, 3 into 4 is equal to 73. Then what is the value of 16 into 6 అన్నాడు. మా ఒక్కసారి 873 అనేది చాలా పెద్ద నెంబర్, అదేం పెద్ద చిన్న నెంబర్ కాదండి, పెద్ద నెంబర్ అది. వీటిని స్క్వయర్స్ చేస్తేనేమో 144 ప్లస్ 81 దగ్గర దగ్గర దాని దగ్గర దరిదాపులు కూడా రాదు అసలుకి. సో ఓ పని చేద్దాం. నాకు తెలుసు 9 క్యూబ్ అంటే 729, 9 క్యూబ్. అలాగే 12 స్క్వేర్ 144. ఒకసారి రెండు యాడ్ చేద్దామా. 9 + 4 13, 1 3 + 4 7 8 873 కరెక్ట్ సరిపోయింది చూడు. అంటే వాడు ఏం చేశాడమ్మా, మొదటి నెంబర్నేమో స్క్వేర్ చేశాడు, రెండవ నెంబర్నేమో క్యూబ్ చేశాడు, రెండవ నెంబర్ని క్యూబ్ చేశాడు. అలా చేసి వచ్చిన మొత్తాలని కూడాడు. వాడు ఇంటూ అంటే అర్థం ఇంటూ చేయమని కాదు అర్థం ఆడ. 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ 729, సమంతా 873. సరిపోయిందా. అంటే లాజిక్ ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ లాజిక్. ఇది సపోజ్ దీన్ని ఏ అంటే దీన్ని బి అంట అంతే. ఇప్పుడు అదే లాజిక్ నెక్స్ట్ గోండా నువ్వు డైరెక్ట్గా వెళ్తానంటే కుదరదు, అస్సలు కుదరదు. దీన్ని స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్, 3 స్క్వేర్ 9, 4 క్యూబ్ అంటే 64, సమంతా 73. సరిపోయింది చూడమ్మా. అదే లాజిక్ ప్రకారం 16 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్ ఉండాలి. 16 స్క్వేర్ 256, 6 క్యూబ్ 216, సమంతా 6 + 6 12, 1 2 7 4 472. 472 is my answer, and my answer is option C. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, స్క్వేర్లు క్యూబులు చేయడానికి ట్రై చేయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 472, ఆప్షన్ సి. నెక్స్ట్ మా 63. When Saudamini left for school early in the morning, her shadow fell on her left side. Thus, after walking 2 kilometers, turned to his Saudamini, her kada, his kada, her ravali, her right, and walked for 1 kilometer to reach school. In which direction the school is located from Saudamini's school? Amma, Saudamini వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్దామని బయటకు వచ్చింది. లెఫ్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అనేది నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మార్నింగ్ టైంలో సన్ ఎక్కడ ఉంటారంటే ఈస్ట్ వైపు ఉంటారు. సన్ ఈస్ట్ వైపు ఉన్నప్పుడు తన షాడో తనకి ఎక్కడ పడిందంట, ఫెల్ హర్ లెఫ్ట్, తన షాడో తనకు లెఫ్ట్ పడిందంట. అమ్మా మార్నింగ్ వైపు మనకి షాడోస్ మన డైరెక్షన్లో చెప్పుకుంటాం. ఇది మన షాడోస్ అనేవి మనకి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ పడుతుందంటే మన పాసిబిలిటీస్ అయితే నార్త్ ఆర్ సౌత్ అని అర్థం. సో ఒకవేళ తను సౌత్ వైపు చూస్తుంది అనుకో, సన్ ఎక్కున్నారు కాబట్టి షాడో ఎక్కడ పడుతుంది, సౌత్ వచ్చే వాళ్ళకి మన రైట్ హ్యాండ్ వాళ్ళకి లెఫ్ట్ అవుతుంది, మన లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి రైట్ అవుతుంది. అంటే ఒకవేళ సౌదామిని సౌత్ వస్తుంది అనుకుంటే తన నీడ తనకి కుడి చేతి వైపు పడింది, కానీ నాకు ఎడమ చేతి లెఫ్ట్ సైడ్ పడాలి. అంటే సౌదామిని సౌత్ వైపు కాదు నార్త్ వైపు చూస్తుంది అని అర్థం. సో చూడు, కావాలంటే ఇది సన్ అనుకుంటే ఉదయం పూట మనిషికి ఉన్న అనుకుంటే షాడో వాళ్ళ నీడ వాళ్ళకి లెఫ్ట్ సైడ్ పడింది. అంటే సౌదామిని వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి మొదటిగా ఇంటి నుంచి బయటకు వచ్చి నార్త్ వైపు వెళ్ళింది అని అర్థం. Thus, after walking 2 kilometers, she turns her right. మా అంటే మొదటిగా తను నార్త్ వైపుకి దస్ ఆఫ్టర్ వాకింగ్ 2 kilometers 2 కిలోమీటర్స్ వెళ్ళింది. మనం ఎక్కడొక్కడ బొమ్మలు లేకుండా చేసుకుంటాం, అవును కదా. సో 2 kilometers టర్న్ హర్ రైట్, అక్కడ నుంచి 2 కిలోమీటర్ నడిచిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంది. అండ్ వాక్డ్ ఫర్ 1 kilometers, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంది. నార్త్ రైట్ అంటే ఈస్ట్, ఈస్ట్ వైపు తిరిగి 1 kilometer వెళ్ళింది, వాళ్ళ స్కూల్ని చేరుకుంది. In which direction is the school located from సౌదామిని's house? సౌదామిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదటిగా నార్త్కి వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి స్కూల్కి వెళ్ళిపోయింది కదా. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చివరిగా మనకు మిగిలిపోయింది నార్త్ ఈస్ట్. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ అనేది ఏ దిక్కులో ఉందంటే నార్త్ ఈస్ట్ దిక్కులో ఉంది. ఆన్సర్ ఈస్ బి. ఇదే క్వశ్చన్ మనం తెలుగులో కూడా చెప్పుకుందామా, తెలుగులో కూడా చెప్పుకుందాం.
సౌదామిని ఉదయాన్నే స్కూల్‌కి బయలుదేరినప్పుడు తన నీడ తనకు ఎడమ వైపు పడింది. దీనికి ఇందాకలాగా బొమ్మలేసి కూడా చెప్పక్కర్లా. మనం మనకు తెలుసు డైరెక్షన్స్‌లో మనం ఏం చెప్పుకుంటామంటే, ఆల్ వి ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద నార్త్. మన ముందు డైరెక్షన్ నార్త్ అనుకుంటాం. మన ముందు నార్త్ అనుకుంటే ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. అవునా? సో, ఉదయాన్నే సూర్యుడు తూర్పు వైపున ఉంటాడు. సూర్యుడు తూర్పు వైపు ఉన్నప్పుడు మనము ఉత్తరం వైపు చూస్తున్న మన నీడ మనకి ఎడమ చేతి వైపు పడింది. అవునా? సో, సౌదామినికి ఉదయాన్నే స్కూలు బయలుదేరినప్పుడు తన నీడ తనకి ఎడమ వైపు పడింది. అంటే సౌదామిని మనలాగే ఉత్తరాన్ని చూస్తుందని అర్థం. ఉత్తరానికి చూస్తున్నటువంటి సౌదామిని 2 కిలోమీటర్లు నడిచిందంట. అమ్మా ఇందాక షార్ట్‌కట్ చెప్పాను కాబట్టి బొమ్మేస్తున్నా. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వైపు 2 కిలోమీటర్లు ప్రయాణించింది. అలా ప్రయాణించిన మీదట కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ నడిచింది. ఇక్కడి నుంచి కుడి చేతి వైపు తిరిగింది. ఉత్తరానికి కుడి చేతి వైపు అంటే తూర్పు. తూర్పునకు 1 కిలోమీటర్ ప్రయాణించి వాళ్ళ స్కూల్‌కి చేరుకుంది. ఇది స్కూల్ కదమ్మా! ఇది వాళ్ళేమో హౌస్. క్వెషన్ ఏంటి? అయినా సౌదామిని ఇంటికి స్కూల్ ఏ దిక్కులో ఉన్నది? అంటే ఇంటి దగ్గర నుంచి చూస్తే స్కూల్ యొక్క దిక్కు డైరెక్షన్ ఏంటి అని అడిగాడు. ఈ దిక్కును మనం ఈశాన్యం అనేగా అంటాం. ఈశాన్య రాష్ట్రాలుంటాయి గదా! అందుకని అది ఈశాన్యం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్. ఓకే. ప్రాబ్లమ్ నంబర్ 64 మిస్సింగ్ క్యారెక్టర్స్. వాటిలో మిస్ అయిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఏ ఒక్క బొమ్మకి రెండో బొమ్మతో సంబంధం లేదు. ప్రతి ఒక్క దానికి లాజిక్ కరెక్ట్‌గా ఉండాలి. సో, గుర్తుపెట్టుకో. నువ్వు ఏమన్నా చెయి. నాకక్కడ ఆన్సర్ కావాలి. 13, 9, 5, 7 వీటిని ఉపయోగించి మాత్రం ఆన్సర్ తీసుకురా. వీటికి లింకులు పెట్టకు. వీటితో సంబంధం లేదు. వీటికి పని లేదు. కామ్‌గా చూడు. నువ్వు ఏమన్నా చెయి. నాకు 140 ఎలా వచ్చిందో చెప్పు నాకు. ఇక 128 ఎలా వచ్చిందో చెప్పు నాతో. దాని ద్వారా నాకు ఆన్సర్ చెప్పు. అమ్మా వీటిని మల్టిప్లై చేస్తే 100 దీన్ని మల్టిప్లై చేస్తే 90. 190 ఉండింటే మనం వెంటనే పెట్టేసేవాళ్ళం. అది 190 కాదు 140 కదా! సో, అది కాదు. ఇంకోటేదో ఉండాలి. సో, స్క్వేర్‌లు చేస్తే వాయమ్మో! చాలా దూరం వెళ్ళిపోద్ది. సో, ఓ పని చేద్దాం. యాడ్ చేద్దామా? 25, 35, 44 వస్తది. కానీ ఇది 140. సో, కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిద్దాం. నువ్వు అడిషన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్ ఏమైనా చేసుకో. నా ప్రాబ్లమ్ లే. అమ్మా ఈ రెండిటి డిఫరెన్స్ తీసుకుందామా? 20లో నుండి 10 తీసేద్దామా? ఎంతొస్తది? 10ఆ? 10. ఈ రెండిటి డిఫరెన్స్ చూసాను గదా! ఈ రెండిటికి సమ్ చేస్తున్నానమ్మా. సమ్ ఎంత? 9 + 5 14. అమ్మా నాకు కావాలి 140. 10 × 14 140గా అని చెప్పి డైరెక్ట్‌గా ఎళ్ళకు. దీన్ని గూడా చెక్ చెయి. అదే లాజిక్ దీనికుండాలి. లేకపోతే నువ్వు చేసింది తప్పు. గుర్తుపెట్టుకో. సేమ్ లాజిక్కే ఉండాలి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ చూద్దామా. 16 - 8 8 ఇంటూ ఈ రెండిటి యొక్క సమ్ చూద్దామమ్మా. 9 + 7 16 ఇంటూ గదా! 16 8 ఎంత? 128గా సరిపోయిందా? అదే లాజిక్ ప్రకారం మనకి వెళ్దాం. 13 - 7 డిఫరెన్స్ కదా అడిగాడు వీడు. 13లో నుంచి 7 తీసేసేయి. ఎంతమ్మా? 6 ఇంటూ ఈ రెండిటి యొక్క సమ్ చెప్పమ్మా. 9 + 5 14. 14 ఆరులేగా 84. నెక్స్ట్ ఇది కూడా మిస్సింగ్ క్యారెక్టర్స్. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్ స్థానంలో ఉండవలసిన సంఖ్యను కనుగొనండి. నువ్వు ఏమన్నా చెయ్యి. నా క్వెషన్ మార్క్ స్థానంలో ఉన్నటువంటి వాల్యూ నాకు కావాలి. ఏం చేసుకుంటే చేసుకో. అడిషన్సా, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్సా, డివిజన్సా ఏమైనా చేసుకో. అమ్మా మొత్తాన్ని యాడ్ చేస్తేనేమో 15 వస్తది. సరే 5 కలిపాననుకుంటా. మొత్తాన్ని యాడ్ చేస్తే వామ్మో! 84 అంతైతే రాదుగా. సో, మల్టిప్లికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పోనీ స్క్వేర్ తీసుకుందామంటే 5 స్క్వేర్ 25 ఆడకే దాటిపోయింది. ఎళ్ళిపోయింది. పోనీ మల్టిప్లై చేస్తే 5 ఆరుల 30 34లు 120 కానీ మనకేమో 20 కావాలి. అమ్మా 120కి 20 రావాలి అంటే 6తో డివిజన్ చేయొచ్చా? చేయొచ్చు కదా! ఒక్కసారి చూద్దాం. ఆ లాజిక్ ఏమైనా పట్టుకుందాం. 5 × 4 × 6 డివైడెడ్ బై 6. 6 క్యాన్సిల్. 5 4లు 20.
అదే లాజిక్ నెక్స్ట్ కూడా నువ్వు చేయాల్సిందే. ఖచ్చితంగా చేయాల్సిందే. అంతే తప్ప డైరెక్ట్‌గా ఎళ్ళొద్దు. చేయమ్మా. 7, 8, 9 అమ్మ వాడు 6తో భాగహరించాడు కాబట్టి నువ్వు 6తోనే భాగహారం చేయాలి. 3 3లు 9, 3 2లు 6, 2 1లు 2 4లు. అమ్మా 7 3లు 21. 21 ఇంటూ 4 84. సరిపోయిందా? అదే లాజిక్ ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేస్తే 9, 10, 11/6. 3 3లు 9, 3 2లు 6, 2 1 2, 2 5, 11 5లు 55. 55 ఇంటూ 3 165. Answer is option B, second option. Only is the right answer. Next one. Find the odd one out. భిన్నమైన దాన్ని గుర్తించండి. వాడు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో ఒకటి డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. దాన్ని ఎవడో గుర్తించమంటున్నాడు. అమ్మా కొంచెం జాగ్రత్తగా చూస్తే దీనికి 2 ఆన్సర్స్ అమ్మా. ఒకటి 11 మినహా మిగిలినవన్నీ కాంపోజిట్ నంబర్స్ సంయుక్త సంఖ్యలు. ఒక ఆన్సర్ 11 అమ్మా. 11 మినహా మిగిలిన అన్నియు సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. లేదా ఇదే క్వశ్చన్‌కి వేరొక చోట ఎక్కడన్నా మీకు ఉపయోగపడొచ్చు చెప్తున్నాను చూడు. అమ్మా 4 అనేది 4 సార్లు రాశాడమ్మా. 4 అనే నంబర్ 4 సార్లు రాశాడు. 2 అనే నంబర్ 2 సార్లు రాశాడు. 6 అనే నంబర్ 4 సార్లు రాశాడు. మరి 1 అనే నంబర్‌ని ఒకసారి కదా రాయాలోడు. అటు చూడు 2 సార్లు రాశాడు. తప్పు కదా ఇది. సో సపోజ్ ఇప్పుడు 8 ఇచ్చాడనుకో 8 సార్లు రాయాలి. అదే దీని లాజిక్. అదే దాని లాజిక్. 3 అంటే 3 సార్లు రాయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఉపయోగపడితే వాడుకో. నెక్స్ట్. A baby was born on August 8th, 1978. The day is a Tuesday. Which day of week was the baby's birthday in 1986? 1978వ సంవత్సరం ఆగస్టు 8లో ఒక పాప పుడితే, ఒక బేబీ పుడితే ఆ రోజు మంగళవారం అయితే 1986వ సంవత్సరంలో ఆ బేబీ బర్త్‌డే ఏ రోజు వస్తదని అడిగాడు. అమ్మా కదా! ఒక శిశువు ఆగస్టు 8, 1978వ సంవత్సరంలో జన్మించింది. ఆ రోజు మంగళవారం అయితే 1986వ సంవత్సరంలో ఆ శిశువు పుట్టిన తేదీ ఏంటి? అమ్మా మనం ఏం చేయాలా? ఇక డేట్, మంత్ సేమ్. నాకు 1978 నుంచి 1986 వరకు ఉన్నటువంటి మధ్యలో నంబర్ ఆఫ్ ఇయర్స్ చూడాలి. ఆ ఇయర్స్‌లో లీప్ ఇయర్ ఉన్నాయా? ఉంటే ఎన్నున్నాయి? అదిగో మనం చెక్ చేయాలి. మనం చెప్పుకున్నామా ప్రీవియస్‌గా ఒక సాధారణ సంవత్సరానికి 365 రోజులుంటాయి కాబట్టి విషమ దినాల సంఖ్య 1. ఆడ్ డేస్ 1. అదే లీప్ ఇయర్ తీసుకుంటే గనక 366 రోజులుంటాయి. ఆడ్ డేస్ ఆర్ 2. ఓకే. సో, అది మనం చెప్పుకున్నాం. అవునా? 1978లో పుట్టిన బేబీ ఒక సంవత్సరం తర్వాత 1979కి వచ్చేస్తది. అంటే అదొక సాధారణ సంవత్సరం. 79 అనేది. తర్వాత 80. అమ్మా 80వ సంవత్సరం లీప్ సంవత్సరం. దట్ టూ తను ఆగస్టు 80 దాకా వచ్చింది. అంటే దాంట్లో ఫిబ్రవరి వచ్చింది కాబట్టి 2. తర్వాత 81 సాధారణ సంవత్సరం 1. ఎందుకంటే 365 రోజులే ఉంటాయి. సో, 82 1, 83 1, 84 2, 85 1, 86 ఆగస్ట్ దాకా వచ్చిందిగా. సో, 86 అనేది లీప్ సంవత్సరం, సాధారణ సంవత్సరం అంటే సాధారణ సంవత్సరం. కాబట్టి ఇయర్ మొత్తం తీసుకోవాలి కాబట్టి 1. సో, ఇక్కడ ఆడ్ డేస్ మనకు క్యాన్సిల్ అయితాయేమో చూసుకుందాం మనం. 2 + 2 4, 5, 6, 7 క్యాన్సిల్. నాకు మిగిలిపోయింది 1 + 2 + 3. మొత్తం విషమ దినాల సంఖ్య 3. అమ్మా నేను ఫార్వర్డ్ వచ్చానా? బ్యాక్వర్డ్ వచ్చానా? ముందుకొచ్చానా? వెనక్కొచ్చా? అంటే 1978 నుంచి 1986 ముందుకొచ్చాను. కాబట్టి వచ్చిన విషమ దినాల సంఖ్యని యాడ్ చేసుకోవాలి. ఎవరికి? ట్యూస్‌డేకి. ట్యూస్‌డేకి 3 రోజులు యాడ్ చేయాలి. వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. అంటే 1986 సంవత్సరం తన బర్త్‌డే ఫ్రైడే రోజొచ్చింది. ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ పైనేది కాదు. సో, వాడు ఆప్షన్స్‌లో శుక్రవారం ఇవ్వకుండా పైనేది కాదన్నాడు. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్.
సో, నేను ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉండే విషమ దినాలు కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 68. అమ్మా 8, 5, 98, 6, 8, 0, 0, 1. 0, 0, 1 కనపడగానే మనందరికి అర్థమైపోద్ది. 1 అరే! ఆడ నంబర్‌ని రివర్స్ చేసాడురా! అని నాకు క్లియర్‌గా క్లారిటీ వచ్చేస్తది. సో, 0, 0, 1 ఎందుకు రాస్తాడు? 1 రాస్తాడు గాని. అలా రాసాడంటే అర్థం ఏంటంటే ఆడు తిప్పి రాసాడని. 100. అమ్మా ముందు 6, 8, 100. 6, 8 చూడగానే మనకు మన బెస్ట్ ఫ్రెండ్ పైథాగరస్ గుర్తు రావాలి. మన పైథాగరస్ గుర్తొస్తే 6, 8, 10 వస్తది. అంటే 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64 ద్వారా 100 వచ్చిందని అర్థం. అవునా కదా? సో, 6 ఆర్లు 36, 8 ఎనిమిదిలు 64, సమంత 100. ఆడేం చేసాడు? దాన్ని తిప్పి రాసాడు. 0, 0, 1 అయింది. ఇప్పుడు అదే లాజిక్‌తో పైకి పోదాం మనం. పైకి పోతే 8 ఎనిమిదిలు 64, 5 ఐదులు 25, సమంత 9, 89. రివర్స్ చేస్తే 98. సరిపోయిందిగా? యెస్. 25 6 స్క్వేర్ 6 ఆర్లు 36, 4 స్క్వేర్ 16. వాటిని కూడుకుంటున్నాడు అంతే. 12, 1, 5. రివర్స్ చేస్తే 25. ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం మనం వెళ్తే 6 స్క్వేర్ 36, 6 స్క్వేర్ 36. సమంత 72. రివర్స్ చేస్తే 27. దట్స్ మై ఆన్సర్. ఆప్షన్ బి సెకండ్ ఆప్షన్. 69. ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దామా. మొత్తం ఎలిమెంట్స్ మూలకాలు ఎన్నున్నాయో చూద్దామా వీటిల్లో. మూలకాల సంఖ్య ఎన్నున్నాయో చూద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. మొత్తం నా దగ్గర 18 ఉన్నాయి. 18 మూలకాలు. అక్షరాలు చూస్తేనేమో ఏబీసీ అనే 3 కనిపిస్తా ఉన్నాయి. ఆప్షన్స్‌కెళ్తే 2 ఏలు స్టార్టింగ్‌లో ఉన్నాయి. 2 బీలు స్టార్టింగ్‌లో ఉన్నాయి. పోనీ రెండిట్లో సెకండ్ లెటర్ కామనా? కాదు. థర్డ్ లెటర్ కాదు. ఫోర్త్ లెటర్ కాదు. ఫిఫ్త్ లెటర్ కాదు. అన్నీ డిఫరెంట్‌గానే ఉన్నాయి. సో, మనం ఒకసారి 18 ఫ్యాక్టర్స్‌గా విడగొడితే 3 6 18, 6 3 18, 9 2 18. అవునా? సో, 3 3గా విడగొట్టామనుకో డాష్ బీబీ, సి ఏ డాష్, బి సిసి, ఏ డాష్ ఏ. ఒక ఆర్డర్ లేదు. ఎట్ట పడితే అట్టుందిది. సో, నాకేం అర్థం కాలా. సో, నేను తీసేసా. ఒకసారి 6 6గా విడగొడదామా? 6 6గా విడగొడదామా? డాష్ బీబీ, సి ఏ డాష్, బి సిసి, ఏ డాష్ ఏ, సి డాష్ ఏ డాష్ సిబి. గతంలో మనం ఏం చెప్పుకున్నాం షార్ట్‌కట్ చెప్పేటప్పుడు? ఒక లెటర్ కింద వేరే ఒక లెటర్ రాకూడదురా అయ్యా అని చెప్పుకున్నాం. అప్పుడు పని చేయదురా బాబు అని కూడా చెప్పుకున్నాం. సరే ఇది రాలా. 9 9గా విడగొట్టి చూద్దామా? 9 9గా విడగొట్టి చూద్దామా? డాష్ బి బి సి ఏ డాష్ బిసిసి. 1 2 3 4 5 6 8 ఓకే. తీసిన తర్వాత ఏ డాష్ ఏ, సి డాష్ ఏ, తర్వాత డాష్ సిబి. ఇది కూడా ఒక లెటర్ కింద ఇంకో లెటర్ వచ్చిందిగా. బై ద ఆప్షన్స్ ఎళ్ళాల్సిందే. దానికంటే ముందు కొంచెం నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే బై ద ఆప్షన్స్ తర్వాత ఎళ్దాం గానీ 2 బీలు, 2 సీలు, 2 ఏలు రావచ్చుగా? బి, సి, ఏ రావచ్చా? సి, ఏ, బి రావచ్చా? ఏ, సి, బి రావచ్చా? ఏ, బి, సి రావచ్చా? ఏ, బి, సి, బి, సి, ఏ, సి, ఏ, బి, ఏ, బి, సి, సి, ఏ, బి. ఇది ఆడి సీక్వెన్స్. ఆడు పెట్టుకున్న సీక్వెన్స్ ఇది. సో, ఏ, బిబి, సి, ఏ, సి రాస్తున్నాడు. బి, సిసి, ఏ, బి, ఏ, సి, ఏ, బి, సి, బి. అది ఆడు పెట్టుకున్న లాజిక్. ఆర్ఆర్‌గా విడగొట్టుకొని వాడు ఏ, బి, సి తర్వాత బి, సి, ఏ, బి, సి, ఏ, సి, ఏ, బి,
ఏ బి సి సి ఏ బి అదే ఆడి సీక్వెన్స్. సో డాష్లు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చూడమ్మా, ఏ సి బి ఏ బి ఉందో ఆప్షన్లో, ఉంటే మన ఆన్సర్, లేదంటే మళ్ళీ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఏసీబి ఏబి ఎక్కడ ఉంది? ఏసీబి ఏబి ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఇస్ బి. హాట్ B4C5D5, రాయ్ B959E5 పిన్. గుర్తుపెట్టుకో, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడు చెప్పబోయే లాజిక్ నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే అమ్మా, నాకు తెలుసు హెచ్ అంటే 8, ఓ అంటే 15, టీ అంటే 20 కదా. బి అంటే 2, ఇది 4, 2 4లు 8, ఇదిగో 8. సి అంటే 3, ఇది 5, 5 3లు 15, ఇదిగో 15. డి అంటే ఇది 5 కదా, క్షమించాలి 5. డి అంటే 4, ఇది 5, 5 4లు 20. సరిపోయిందా? అదే లాజిక్ అక్కడ ఉందో లేదో చూడాలమ్మా. రాయ్ బి అంటే 2, ఇది 9, 9 2 18, 18వ అక్షరం ఆర్. సి అంటే 3, ఇది 5, 5 3ల 15, 15వ అక్షరం ఓ. ఈ అంటే 5, 5 5లు 25, 25 అక్షరం వై. సరిపోయిందా? అంటే ఇప్పుడు నాకు పిఐఎన్ పిన్ కావాలి అంటే నువ్వు ఏ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా 16, పి ఫర్ 16 కదా, 16 వస్తుంది. బై ద ఆప్షన్స్ వెళ్ళాలి ఈ ప్రాబ్లమ్ని. పిఐఎన్ పిన్ 16 రావాలి, సెకండ్ దాన్ని మల్టిప్లై చేస్తే 9 రావాలి, ఇది 14 రావాలి. బై ద ఆప్షన్స్ వెళ్తే ఇది 2, ఇది 4, 2 4 8, నా 16 కావాలి, తీసి అవతలి. ఇది 4, ఇది 3, 4 3ల 12, నా 16 కావాలి, తీసి పక్కనే. ఇది 7, ఇది 5, 7 5లు 35, అమ్మ 35వ అక్షరం 26 తీసేయడం ద్వారా 11 వస్తుంది, నాకు 16 కావాలి, తీసి పక్కన పెట్టు. ఇది చూడుమా, 4 4లు 16 సరిపోయింది, 3 3లు 9 సరిపోయింది, 7 2లు 14 సరిపోయింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి క్వశ్చన్ మరోసారి రాగానే నువ్వు వెంటనే టక్కన ఆన్సర్ చెప్పాలి. ప్రాబ్లం నెంబర్ 71. Complete the series by finding the word that should be question mark in the following series. సో ఆ సిరీస్లో వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేది ఎవరు చెప్పమంటాడు మా నిన్ను, జాగ్రత్త చూద్దాం. మా అన్నిట్లో స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకుంటున్నాను నేను, అన్నిట్లో స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకుంటున్నా. యు డాష్ ఓ ఎం ఐ. ఒక్క నిమిషం. యు అంటే 21, ఇది 15, 13 9. మా 13 9 అయిందంటే -4, 15 13 అయిందంటే -2. మా 4 3 ఉంటే 2 1 అనుకునేవాడిని. 4 2 0 మైనస్లోకి వెళ్ళదుగా. సో 4 2 -4 -2 అనుకుంటున్నా. సేమ్ అదే లాజిక్ సీక్వెన్స్ అనుకుంటున్నా అంతే. 21 నుంచి 2 తీసేస్తే 19, 19వ అక్షరం ఎస్. ఎస్తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటే ఉన్న ఆన్సర్ పెట్టకు, వెయిట్ చేయి, మిగతా మొత్తం చెక్ చేయి. 19 నుంచి 4 తీస్తే 15, 15వ అక్షరం ఓ. సరిపోయింది కాబట్టి సేఫ్. తర్వాత అన్నిట్లో రెండవ అక్షరం తీసుకున్నాం. రెండవ అక్షరం తీసుకుంటే పి డాష్ డి బి ఏ. జాగ్రత్త చూద్దామా, జాగ్రత్త చూద్దామా. ఏ అంటే 1 2 4 16. అమ్మాయి చూడగా మనకి ఏం గుర్తొస్తాయి? 1 డబల్ చేస్తే 2 అయిందయ్యా, 2 డబల్ చేస్తే 4 అయిందయ్యా, 4 డబల్ చేస్తే 8 అయ్యా, 8 డబల్ చేస్తే 16 అయ్యా. 8వ అక్షరం ఎవరమ్మా? హెచ్. ఎస్హెచ్ ఉందా? ఉంది. ఎస్హెచ్ ఉందా? లేదు. తీసేయి తీసేయి తీసేయి. ఆన్సర్ ఏ అని పెట్టే ముందు చివరిది కూడా చూడు, ఎందుకు అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం. చూద్దాం ఒకసారి ఏమ్మా, అన్నిట్లోనూ చివరి చూద్దామ్మా. చివరి అక్షరం హాయ్ డాష్ పి క్యూ డబ్ల్యూ. మా ఇది 23, ఇది 17, డిఫరెన్స్ ఎంత అంటే 6. ఇది 16, ఇది 17, 1 6 1 6 1. అమ్మా 9 1 కలిపితే 10, 10వ అక్షరం జే. 10కి 6 కలిపితే 16. సరిపోయిందా? కాబట్టి నాకు ఎస్ హెచ్ జే. ఓకే, ప్రాబ్లం నెంబర్ 72. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద డైరెక్షన్స్
2 words and 4 pairs of 2 words are given. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో 2 పదముల జత మరియు 2 పదముల 4 జతలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నలో ఇవ్వబడిన పదమును ఉన్న సంబంధం లాంటి ఎనాలజీ ఇది. ఎనాలజీ సిమిలర్ ఉండడాన్ని గుర్తించమంటున్నాడు అంతే. అమ్మా, డ్రగ్గిస్ట్ ఫార్మసీలో పనిచేస్తాడు. డ్రగ్గిస్ట్ మందుల గురించి, ఔషధాల గురించి పరిశోధనలు చేస్తున్నవాడు కావచ్చు, లేదా దాని మీద పనిచేసేవాడు కావచ్చు, అట్లా అనమాట. వాళ్ళు ఎక్కడుంటారంటే ఫార్మసీలో పనిచేస్తారు. అదేవిధంగా కార్పెంటర్ వుడ్లో పనిచేస్తాడా? కాదుగా. లైబ్రేషన్ క్యాటలాగా? కాదు. ఫిజిషియన్ పేషెంటా? పేషెంట్లోకి వెళ్ళి పనిచేయడుగా. షెఫ్ రెస్టారెంట్లో పనిచేస్తాడు. ఎస్. అంటే దానికి సిమిలర్గా ఉన్నది ఏంట్రా అంటే డి. ఆన్సర్ డి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73. అమ్మా, నువ్వు 53, 40, 27 డాష్ అన్నాడు. నీకు 53 నుంచి ఏమైనా చేయి, నాకు 40 కావాలి. అలాగే లాజిక్ 27 నుంచి ఆన్సర్ తీసుకురా. నువ్వు 40 నుంచి దీన్ని తీసుకొచ్చినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లే, ఎలా అయినా ఒకటే. అమ్మా, 5, 3 53ని 5 + 3గా రాస్తే 8. 8 5లు 40. అదే లాజిక్తో 27 దగ్గరికి వెళ్తే 2 + 7 9. అదే 5తో హెచ్ వేస్తే 9 5లు 45. ఆన్సర్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 74. యాడ్, ఇంచ్, క్వార్ట్. యాడ్ ఇంచెస్, దాంట్లో మనం మెజర్మెంట్ చేస్తాం. క్వార్ట్ అనేది ఔన్స్కి సంబంధించింది. సో వాటి మెజర్ చేసేది మెజర్మెంట్, వాటి మెజర్మెంట్స్. 75. ఏ పర్సన్ ఈజ్ మేడ్ టు రెస్ట్ ఆన్ హిజ్ హెడ్. అంటే మనం ఉదయాన్నే లేచిన తర్వాత యోగాసనాలు చేస్తాం కదా, చేసిన తర్వాత తల కిందకి కాళ్ళు పైకి అలాగ పెట్టుకుంటాం కదా, అలాగా శీర్షాసనం వేసిన ఒక వ్యక్తి ముఖం దక్షిణాన్ని అభిముఖంగా ఉన్నచో, ఇది తూర్పు, ఇది ఉత్తరం, మనకి డైరెక్షన్ ప్రకారం ఇది దక్షిణం కదమ్మా. సో వాడు దక్షిణాన్ని చూస్తున్నాడు, ఇటు సైడ్ ఉన్నాడంట, వాడి ముఖం ఇలా ఉందంట. సో ఇట్లా పెట్టుకున్నాడు. అయితే వాడి కుడి చెయ్యి ఇటు సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్. ఇదేమో వాడి ఎడమ చెయ్యి, ఎందుకంటే దక్షిణం చూస్తున్నాడు కదా, వాడు మన ఆపోజిట్లో ఉంటాడు అనమాట. ఓకే, రైట్. అయితే వాడు ఏమంటాడు పాయింట్స్ టువర్డ్స్ సౌత్. వాడు సౌత్ వైపు ముఖం చేసుకొని కూర్చున్నాడు. నౌ ఫైండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హిజ్ రైట్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్. వాడి రైట్ హ్యాండ్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్. మన లెఫ్ట్లో ఉండేది ఏంటిది? వెస్ట్. ఆన్సర్ ఈస్ సి. శీర్షాసనం వేసిన వ్యక్తి ముఖం దక్షిణానికి అభిముఖంగా ఉన్నచో వ్యక్తి కుడి చెయ్యి ఏ దిశను సూచిస్తుంది? ఆ వ్యక్తి యొక్క కుడి చెయ్యి పడమర దిశను సూచిస్తుంది. ఆన్సర్ సి. 76. A and B can speak Tamil, Malayalam. C and D can speak English and Hindi. B and D can speak Malayalam and Hindi. A and C can speak Tamil and English. Who can speak English, Hindi and Malayalam? ఓకే మా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, వాడు అడిగాడు హిందీ, ఇంగ్లీష్, మలయాళం 3 భాషలు మాట్లాడేవాడు వాడికి కావాలి కదా. నేనేం చేద్దాం అనుకున్నానంటే, మనకి ఉన్న మనుషులు, లాంగ్వేజెస్ రాసుకుందామా, పజిల్స్. మొత్తం ఎంతమంది ఏబిసిడి అన్న 4 ఉన్నారు. ఏబిసిడి 4 ఉన్నారమ్మా. వాళ్ళు మాట్లాడడానికి ఉన్నటువంటి భాషలు చూస్తే మొత్తం 4 భాషల మీద వాళ్ళకి పట్టు ఉంది. సో వాడు ఏమేమి చెప్తున్నాడంటే, లాంగ్వేజెస్ తమిళ్, మలయాళం, తర్వాత ఇంగ్లీష్ తర్వాత హిందీ. సో ఇలా 4 లాంగ్వేజెస్ మీద వాడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ అండ్ బి కెన్ స్పీక్ తమిళ్ అండ్ మలయాళం. ఏ, బి ఇద్దరు కూడా తమిళ్, మలయాళం 2 మాట్లాడతారు. ఏ అండ్ బి ఇద్దరు కూడా కెన్ స్పీక్. తర్వాత సి అండ్ డి స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సిడి ఇద్దరు కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ రెండింటిని కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే బి అండ్ డి స్పీక్ మలయాళం, హిందీ. బిడి మలయాళం, హిందీ. బిడి మలయాళం, బిడి హిందీ మాట్లాడతారు. తర్వాత ఏసి కెన్ స్పీక్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఏసి తమిళ్, ఇంగ్లీష్. ఏసి తమిళ్, ఇంగ్లీష్. వాడు ఏమాడుతున్నాడు? 3 భాషలు మాట్లాడేవాడు అడిగాడు కదా. సో ఏ 3 భాషలు? ఇంగ్లీషు, హిందీ అండ్ మలయాళం కదా. ఇంగ్లీషు, హిందీ, మలయాళం. ఇంగ్లీష్, హిందీ లేదు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం లేదు. ఇంగ్లీష్, హిందీ ఎవడాడు? డి. కాబట్టి
B, second option is my answer. Okay, right. Next, problem number 77. Some towns are Ramapuram is located west of Krishnapuram, south of and south of Bharatnagar and north of Indranagar. Oh, Govind Nagar is located Kamala Nagar and north of Durgapatnam. Ashok Nagar is the south of Krishnapatnam. Chandrapuram is to the north of Krishnapatnam. Chandrapuram is located in which direction from Indiranagar? No? సో కొన్ని పట్టణాలు ఎలా ఉన్నాయి అనేది మనం వాడు చెప్తున్నాడమ్మా. మనం జాగ్రత్తగా రాసుకుందాం. తెలుగులో మాడుకుందామా, ఇంగ్లీష్లో మాడుకుందామా? కదా, రెండు చెప్పుకుందాం. మొదటిగా మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే తర్వాత తెలుగు రెండు చెప్తానమ్మా, జాగ్రత్త విను. సమ్ టౌన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. రామాపురం ఈజ్ లొకేటెడ్ వెస్ట్ ఆఫ్ కృష్ణాపురం. మా రామాపురం వెస్ట్ ఆఫ్ కృష్ణాపురం. కృష్ణాపురంకి వెస్ట్ వైపులో రామాపురం ఉన్నది. తర్వాత రామాపురం ఈజ్ లొకేటెడ్ వెస్ట్ ఆఫ్ కృష్ణాపురం అండ్ సౌత్ ఆఫ్ భాగ్యనగర్. అంటే మళ్ళీ రామాపురమే సౌత్ ఆఫ్ భాగ్యనగర్. భాగ్యనగర్కి సౌత్ వైపులోనే ఉంది రామాపురం. భాగ్యనగర్కి సౌత్ వైపులో ఉంది. తర్వాత భరత్నగర్ అమ్మ, భాగ్యనగర్ కాదు, క్షమించాలి, భరత్నగర్. అది భరత్నగర్కి సౌత్ వైపులో ఉంది రామాపురం. ఇంకా ఏం చెప్పాడు? అండ్ నార్త్ ఆఫ్ ఇందిరానగర్. అలాగే ఇందిరానగర్కి నార్త్ వైపు ఉంది. ఎవరు? అదే రామాపురం. ఇందిరానగర్కి నార్త్ వైపులో ఉంది రామాపురం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? చంద్రాపురం ఈజ్ లొకేటెడ్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఇందిరానగర్. మన దగ్గర ఇందిరానగర్, చంద్రనగర్ ఇంకా రాలేదుగా, సో వెయిట్ చేద్దాం. ఇందిరానగర్ వచ్చింది కానీ చంద్రనగర్ ఇంకా రాలా. గోవింద్ నగర్ ఈజ్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ కమలానగర్ అండ్ నార్త్ ఆఫ్ దుర్గపట్నం. అమ్మ మనకి ఈడ గోవింద్ నగర్ కానీ, కమలానగర్ కానీ, దుర్గపట్నం కానీ మన ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, పక్కన పెట్టు. అశోక్ నగర్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ కృష్ణపట్నం. కృష్ణపట్నంకి సౌత్ వైపులో అశోక్ నగర్. అమ్మ కృష్ణపట్నంకి సౌత్ వైపులో అశోక్ నగర్ అంటే అశోక్ నగర్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఈడ కూడా ఉండొచ్చు మధ్యలో. సౌత్ అన్నాడు కానీ కరెక్ట్గా ఇందిరానగర్కి ఎదురుగా ఉండని చెప్పాలా. పోనీ ఇందిరానగర్ ఆగ్నేయం అని చెప్పాలా, దట్ మీన్స్ సౌత్ ఈస్ట్ అని చెప్పాలా. పోనీ ఇందిరానగర్కి నార్త్ ఈస్ట్ అని కూడా చెప్పాలా, ఇందిరానగర్ ఈస్ట్ అని కూడా చెప్పాలా, ఎక్కడని చెప్పాలా. కృష్ణపట్నంకి కింద ఉండాలి అశోక్ నగర్, అంతే. తర్వాత చూడమ్మా, చంద్రాపురం ఈస్ట్ టు ద నార్త్ ఆఫ్ కృష్ణపట్నం. అమ్మా కృష్ణపట్నంకి నార్త్ వైపులో చంద్రాపురం అన్నాడు. చంద్రాపురం నార్త్ వైపులో అన్నాడు కానీ అది కరెక్ట్గా భరత్నగర్కి ఈస్ట్ అని చెప్పాలా. పైన కూడా ఉండొచ్చు చంద్రాపురం, ఇక్కడ కూడా ఉండొచ్చు చంద్రాపురం, ఇక్కడ కూడా ఉండొచ్చు, ఏడాది ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. సో చంద్రాపురం ఇక్కడుందా ఇక్కడుందా నాకు తెలియదుమ్మా. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్, రౌండ్ సర్కిల్ పెట్టినవన్నీ కూడా ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటమ్మా? చంద్రాపురం ఈజ్ లొకేటెడ్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ఇందిరానగర్. అమ్మా ఇందిరానగర్ నుంచి చంద్రాపురం ఎక్కడుంది? అమ్మా ఇది ఇందిరానగర్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా నార్త్ ఈస్టేగా. ఇక్కడ ఉన్నా సార్ నార్త్ ఈస్టేగా, ఊరు అవతల ఉన్నా సార్ నార్త్ ఈస్టేగా, డైరెక్షన్ ఏం మారదుగా. ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. వాడు ఎక్కడ ఉండని, ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. అనా మధ్యలో ఇదేదో పాయింట్ మనకి అన్నెసరీ అన్వాంటెడ్గా మనకు అవసరం లేదు ఇచ్చాడు, మనకు అక్కర్లేదు అది. ఓకే, వాడు అడిగింది మనకి చంద్రాపురంకి, అలాగే ఇంకోటి ఏంటిది ఇందిరానగర్, ఆ రెండు ఉంటే చాలు, మిగతా నాకు అవసరం లేదు. అది ఇంగ్లీష్ మా. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందాం మనం. తెలుగులో మాట్లాడుకుందాం కాసేపు. కొన్ని పట్టణాలు క్రింది విధంగా ఉన్నాయి. రామాపురం కృష్ణపట్నంకు పడమర వైపు, భరత్ నగర్కు దక్షిణాన మరియు ఇందిరానగర్కు ఉత్తరాన కలవు. ఎవరు? ఒకటే పట్టణం. ఎవడాడు? రామాపురం. అమ్మా ఈ రామాపురం అంటమ్మా, రామాపురం కృష్ణపట్నంకు పడమర, కృష్ణపట్నంకి పడమర, భరత్ నగర్కు దక్షిణం, భరత్ నగర్కి దక్షిణాన, అలాగే ఇందిరానగర్కు ఉత్తరం, ఇందిరానగర్కు
ఉత్తరం వైపు ఉన్నాయి. గోవింద్ నగర్ కమలానగర్కి దక్షిణాన, దుర్గపట్నంకు ఉత్తరాన కలవు. మనకి దుర్గపట్నం కానీ కమలానగర్ కానీ గోవింద్ నగర్ కానీ అసలు రాలా. పక్కనే కృష్ణపట్నంకు దక్షిణాన అశోక్ నగర్. కృష్ణపట్నం దక్షిణం అంటే కిందకేగా అశోక్ నగర్. అమ్మా దక్షిణం అన్నాడు కానీ ఎంత డిస్టెన్సో చెప్పలేదమ్మా. కాబట్టి అశోక్ నగర్ వీటిల్లో ఎక్కడైనా ఉండొచ్చుమా. అలాగే ఉత్తరాన చంద్రాపురం కలవు. కృష్ణపట్టణంకు దక్షిణాన అశోక్ నగర్ ఉత్తరాన చంద్రాపురం. కృష్ణపట్నం ఉత్తరం అంటే పైకి, చంద్రాపురం ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఏడ కూడా ఉండొచ్చు, ఏడైనా ఉండొచ్చు. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటమ్మా, చంద్రాపురం ఇందిరానగర్కు ఏ దిశలో ఉంది? ఎవరికి? ఇందిరానగర్కి. అమ్మా ఇందిరానగర్ చూస్తే చంద్రాపురం ఎటుందమ్మా? ఈ డైరెక్షనేగా, ఈశాన్యం. ఈ డైరెక్షనేగా, ఈశాన్యం. ఇక్కడ ఉన్నా సరే ఈశాన్యం, మారదుగా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా, దేర్ ఆర్ 21 బాయ్స్ ఇన్ ఏ రో. ఒక రోలో 21 మంది ఉన్నారు. వెన్ రఘు మూవ్స్ 4 పొజిషన్స్ టు హిజ్ రైట్, he is 12th from the left. What is the position has he previously occupied from the right hand? ఒక వరుసలో 21 మంది బాలురు కలరు. ఒక వరుసలో మొత్తం 21 మంది బాలురు ఉన్నారంట. మొత్తం వరుసలోని బాలుర సంఖ్య 21 మనసులో పెట్టుకోమా. రఘు తన కుడివైపునకు 4 స్థానాలు ముందుకు జరిగినప్పుడు, మా ముందుకు అంటే కుడి చేతి వైపు అని అర్థం, ఓకేనా. వెనక అంటే లెఫ్ట్ సైడ్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ రఘు ఒరిజినల్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, వాడు కుడివైపునకు ఇటు సైడ్ కదా 1 2 3 4 4 స్థానాలు జరిగినప్పుడు అతను ఎడమ నుండి 12వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ రఘు ఎడమ నుండి 12వ స్థానంలో ఉన్నాడు. మరి ఇలాంటి క్వశ్చన్స్ మనం మన క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో బోల్డ్ చెప్పుకున్నాం. అవన్నీ చూస్తే మీకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎడమ నుంచి 12వ స్థానంలో ఉన్నాడు అంటే వాడి ఎడమ 11 10 9 8. అంటే వాడు జరక్క మునుపు ఎడమ చేతి నుంచి 8వ వాడు. అంటే వాడికి ఎడమ వైపు 7 మాత్రమే ఉంటారు. అయితే నా క్వశ్చన్ ఏంటి, అతడు ఇంతకు ముందు కుడి నుండి ఎన్నవ వాడు అని అడిగాడు. ఇంతకు ముందు అంటే వాడు జరక్క ముందు ఇక్కడ ఉన్నాడు కదా, వాడు ఎన్నో వాడు. నీకు లాస్ట్లో చెప్పాను గుర్తుందా, ఒకటి ప్రాబ్లమ్స్. 21 మంది గల ఒక తరగతిలో రఘు ఎడమ నుంచి 8వ వాడు అయితే కుడి నుంచి ఎన్నో వాడు. మనం ఏం చేసేవాళ్ళం, ఎడమ నుంచి ఎన్నో వాడు 8, వాడికన్నా ఎడమ చేతి వైపు 7 ఉంటారు. కాబట్టి మొత్తం 21లో నుంచి ఆ 7ని తీసేస్తా, నాకు రఘు ప్లేస్ కుడి చేతి వైపు నుంచి వచ్చేస్తుంది. అయిపోయింది ఆన్సర్. అదే ఇది. కాకపోతే వాడు ఉన్న స్థలం నుంచి కుడి చేతి వైపు 4 స్థానాలు వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ఎడమ చేతి నుంచి 12 అయ్యాడు. సో ఎడమ చేతి నుంచి 12 అంటే అవ్వకముందు 11 10 9 8. అంటే వాడికి లెఫ్ట్ సైడ్ 7. మొత్తం 21లో నుంచి ఆ లెఫ్ట్ సైడ్ 7 తీసేస్తే మనకి వాడి స్థానం వస్తుంది 14వ స్థానం. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా, A and B are walked towards east together. ఇద్దరు కలిసి ఈస్ట్ వైపుకి నడుచుకుంటూ పోతా ఉన్నారంట. ఆఫ్టర్ వాకింగ్ 100 meters, A walks to his left, B walks backwards. వాళ్ళ ఫ్రెండ్ని ఇద్దరు కలిసి, మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వస్తే మాట్లాడుకొని ఆయన ఇంటికి పంపించేటప్పుడు ఉత్తిగా బయట అంటే బాగోదుగా, అందుకోసం ఒక 100 అడుగు ముందుకెళ్ళి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసా. మావాడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ వాకింగ్ 100 meters, A walks to left. 100 మీటర్లు వెళ్ళాక వాడు లెఫ్ట్ వెళ్ళిపోయాడు, నేను వెనక్కి వచ్చా. B walks backwards, వెనక్కి వచ్చాడు. A walks 40 meters and turns to his right. వాడు అలా లెఫ్ట్ తీసుకొని 40 meters వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకున్నాడు. ఆయన 110 మీటర్లు వెళ్ళిపోయాడు. B ఏం చేశాడు, 20 మీటర్లు వెనక్కి వచ్చి and turns to left and walk 80 and again turns to left and walk 40. What is the minimum distance between A and B? సో దీని తర్వాత ఏబిల మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మొదటిగా ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగు కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విను. మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చాడు. మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుకొని మా ఫ్రెండ్ని ఇంటికి పంపిస్తున్నా. బై మామ, నేను ఇంటి గేట్ ముందు నుంచి పంపిస్తే బాగోదుగా, మర్యాద కాదుగా. అందుకోసం వాడితో పాటుగా వీధిలోకి వెళ్ళి ఒక 100 మీటర్లు నడిచిన తర్వాత మా ఫ్రెండ్ ఏ అనేవాడు వాడి ఎడమ చేతి వైపు బాయ్ మామ అని చెప్పి బయలుదేరాడు. సరే అని చెప్పి బాయ్ మామ టాటా అని చెప్పేసి నేను కూడా పంపించా. ఆఫ్టర్ వాకింగ్ 100 meters, A walks to his left,
బి వాక్స్ బ్యాక్వర్డ్స్, నేనేమో బి వెనక్కి వచ్చేసా. ఏ వాక్స్ 40 మీటర్స్ అండ్ టర్న్స్ టు హిజ్ రైట్. ఏ ఏం చేశారంటే ఇక్కడికి లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత 40 మీటర్ల ప్రయాణించిన తర్వాత మళ్ళీ తనకి కుడి చేతి వైపు తిరిగాడంట. 40 మీటర్స్ ఇలాగా అండ్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ 110 మీటర్స్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 110 మీటర్లు ప్రయాణించడం జరిగింది. ఎవరు? మా దోస్తు ఏగాడు. అలా వెళ్ళిపోయాడు 110 మీటర్లు. బి ఏం చేశాడు? ఇందాక బి వాక్ బ్యాక్వర్డ్ అన్నాడు. 100 మీటర్ల ఫ్రెండ్ పంపించి వెనక్కొచ్చాడుగా. బి ఆఫ్టర్ వాక్స్ 20 మీటర్స్ టర్న్ టు హిజ్ లెఫ్ట్. బి ఏం చేశాడమ్మా? ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ పంపించి బ్యాక్వర్డ్స్ వెనక్కి వచ్చాడని చెప్పాడు. అవునా? ఇక్కడ నుంచి వెనక్కి వచ్చాడు. ఎంత వచ్చాడమ్మా? 20 మీటర్లు వచ్చాడు. అవునా? ఇక్కడ నుంచి అంట వెనక్కి వచ్చి 20 మీటర్లు. ఇంటికి వెళ్ళకుండా మా అమ్మ ఏదో కోడిగుడ్డు తీసుకురమ్మంటే లెఫ్ట్ టర్న్ తీసుకున్నా. అక్కడ నుంచి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళా నేను. లెఫ్ట్ కొంచెం ముందుకు వచ్చి 20 మీటర్లు అండ్ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్ 80 మీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నా. మా అమ్మ కోడిగుడ్లు తెమ్మని చెప్పి పచారీ షాపు ఎడం చేతి వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక 80 మీటర్లు ప్రయాణించానమ్మా. 80 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఏం జరిగింది? అండ్ అగైన్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్ 40. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నా. షాప్కి వెళ్ళా, వాడి కోడిగుడ్డు లేవన్నాడు. సరే నీది కాకపోతే ఇంకోటి అని చెప్పి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నా. అమ్మ ఇది దక్షిణం లెఫ్ట్ అంటే తూర్పు వైపు 40 మీటర్లు వెళ్ళా. అమ్మ ఇది 40 కాబట్టి మరి కొంచెం వెళ్ళా. 7 దాకా వెళ్ళి ఆగిపోయాను. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు చూడమ్మా, టర్న్స్ టు లెఫ్ట్. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏకి బికి మధ్య ఆ మినిమం డిస్టెన్స్ ఎంత? మా ఫ్రెండ్ ఏమి ఉన్నాడు, నేనేమో ఏడున్నా. అయితే మా దోస్తుకి నాకు మధ్య ఆ డిస్టెన్స్ ఎంత ఉన్నాయి? మా మినిమం డిస్టెన్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పాలి అది, అవునా? రైట్. సో మనకి డైరెక్షన్స్లో పైథాగరస్ అన్న ఏం చెప్పేవాడు? బేస్ హైట్ 2 కావాలని చెప్పేవాడు. అవునా అమ్మా? ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఒక్క మాట చెప్పు. నెక్స్ట్ ఇది 40లో ఇది 20 పోతే ఇది 20, మొత్తం 110లో ఇది 20 కాబట్టి ఇది కూడా 20 అనుకుంటే 110 నుంచి 20 తీసేస్తే ఇది 90. అవునా? హారిజాంటల్ డిస్టెన్స్ ఇది 90 కాబట్టి ఇది కూడా 90ఏ. అవునా? వర్టికల్ డిస్టెన్స్ కావాలి కదమ్మా. వర్టికల్ డిస్టెన్స్లో మా దోస్తు గారు 40 వెళ్ళాడు, నేను కిందకు 80 వచ్చాను. 40 + 80 ఎంతమ్మా? 120. అంటే మనకి పైథాగరస్ ప్రకారం వర్టికల్ డిస్టెన్స్ నిలువు దూరము 120 మీటర్లు, అడ్డ దూరమేమో 90 మీటర్లు. సో whenever we have base and height to find the diagonal or distance d is equal to square root of base square plus height square. మా పైథాగరస్ ప్రకారం 9, 12 కనపడగానే మనం ఏం పెట్టేస్తాం? 15 పైథాగరస్ ట్రేట్స్. చేస్తారనా? అలాంటిది మరి 90, 120 అంటే 150. దట్స్ మై ఆన్సర్. అది ఎలా వచ్చిందనేది చూపించాలిగా. మరి గాల్లో చెప్తే బాగోదు కదమ్మా. డిస్టెన్స్ d is equal to square root of. సో ఇక్కడ 90 స్క్వేర్ ఉంటుంది, 0 ప్లస్ 12 స్క్వేర్ 144, 0 ఉంది కాబట్టి 2 0 పెట్టుకోవాలి. సో కూడుకుంటే మనకి 225 00. దీన్ని రూట్ చేస్తే ఎంతమ్మా? 15 0. అలా వచ్చింది పైథాగరస్ ప్రకారం. ఓకేనా అమ్మా? ఇది మనం తెలుగులో మాడుకుందాం, కాసేపు తెలుగులో మాడుకుందాం. దీన్నే తెలుగులో మాడుకుందాం. మా ఏ మరియు బీలు తూర్పునకు కలిసి నడుస్తున్నారు. 100 మీటర్లు నడిచిన తర్వాత ఏ ఎడమ వైపునకు, బి వెనుకకు తిరిగి నడిచాడు. మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. వాడు 100 మీటర్లు నేను వాడిని డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చా. 100 మీటర్లు డ్రాప్ చేసి వెనక్కి వచ్చా. నేనేమో బిని వెనక్కి వచ్చేసా. తర్వాత మా ఫ్రెండ్ గాడు లెఫ్ట్ టర్న్ తీసుకొని 40 మీటర్లు వెళ్ళిపోయాడు. వెనక్కి వచ్చా. ఏ 40 మీటర్లు నడిచిన తర్వాత కుడివైపు తిరిగి 110 మీటర్లు నడిచాడు. ఇందాక ఇక్కడ వదిలిపెట్టినాక మా ఫ్రెండ్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, ఆ తర్వాత 40 వెళ్ళాడు. అతను రైట్ టర్న్ తీసుకొని 110 వెళ్ళిపోయాడు. అయితే 110 వెళ్ళిపోయిన తర్వాత బి 20 మీటర్స్ నడిచిన తర్వాత బి వెనక్కి వచ్చాడుగా. వెనక్కి ఎంత వచ్చాడంట? 20 మీటర్లు వెనక్కి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత ఎడమ వైపు తిరిగి 80 మీటర్లు వెళ్ళాడు. కోడిగుడ్డు కోసం వెనక్కి లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాడుగా, దక్షిణానికి 80 వెళ్ళా. వాడు షాప్లో లేవన్నాడు. అప్పుడు ఏం చేశా? నడిచి మరలా 80 మీటర్లు వెళ్ళి ఎడమ చేతి వైపు 40 మీటర్లు తిరిగా. ఇక్కడ నుంచి ఎడమ చేతి వైపు అంటే తూర్పు 40 మీటర్లు వెళ్ళి ఇక్కడ ఆగిపోయా. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు మనల్ని? ఏబీల మధ్య కనిష్ట దూరం ఎంత అని అడిగాడు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. ఇది తర్వాత నువ్వు విన్నదేగా, అవును కదా? సో ఆన్సర్ ఈస్ 150 మీటర్లు. 150 మీటర్లు. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 80.
మా 80 మరియు 81 ఇవి మనకి డేటా సఫిషియన్సీ సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ డేటా సఫిషియన్సీలో వాడికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నుంచి వస్తదా? సెకండ్ ఆప్షన్ నుంచి వస్తదా? లేకపోతే రెండిటిని కలపడం ద్వారా వస్తదా? లేకపోతే రెండిటి నుంచి వస్తదా? రెండిటిని కలిపినా కూడా నాకు ఆన్సర్ రాదా? అని నువ్వు చెప్పాలి నాకు. క్వెషన్ చూద్దాం. వాట్ డస్ రా మీన్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? వాడిచ్చిన కోడ్ ప్రకారం రా అనే పదం అనేది ఏ వర్డ్ కోడ్ నువ్వు కనుక్కోమన్నాడు. అమ్మా ఎస్టీక్యూఎంఆర్ మీన్స్ రా మీన్స్ ఇదంట. అయితే వాడికి ఆర్ఏ రా కావాలి కదా. ఓన్లీ మొదటి స్టేట్మెంట్ మాత్రం మనం అబ్జర్వ్ చేసుకుంటే వీటిల్లో మనకి రెండిట్లో కామన్గా ఉన్న కోడ్స్ ఎస్టీ ఎస్టీ క్యూఎం క్యూఎం అలాగే కామన్ కోడ్స్ లుక్ లుక్ తర్వాత అట్ అట్ క్యాన్సిల్. ఇక్కడ నాకు మిగిలిపోయింది రా, ఇక్కడ మిగిలిపోయింది మీ. అంటే ఆర్ఏ రా కోడ్ ఏంటి? మీ అని ఆన్సర్ నేను చెప్పానా చెప్పలేదా? చెప్పా. ఎప్పుడు చెప్పానమ్మా? కేవలం ఒకటవ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని చెప్పేశా. కాబట్టి కేవలం ఒకటి నుంచి నాకు ఆన్సర్ వస్తుంది. తర్వాత చూడమ్మా, కేవలం 2 చూద్దాం. కేవలం 2 మాత్రమే చూద్దాం. ఇప్పుడు వాడికి కావాల్సింది ఆర్ఏ రా కదా. ఈ రెండిట్లో కామన్గా కా టీవీ ఎన్ని లేదు, రా 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 ఒక్కటే ఉంది. ఈ రెండులో కామన్గా మీ మాత్రమే ఉంది. సో అది ఇంకా వేరే లేదుగా. సో రా అనే ఆ 2 అక్షరాల కోడ్ మీ అండ్ ఆన్సర్ వచ్చిందా రాలేదా? వచ్చింది, సరిపోయింది. అంటే కేవలం 2 నుంచి నేను ఆన్సర్ చెప్పేశాను. 1 నుండి ఆన్సర్ చెప్పాను, 2 నుంచి కూడా ఆన్సర్ చెప్పేశాను. కాబట్టి నాకు ఆన్సర్ జాగ్రత్తగా చూడమ్మా. చాలామంది 1 నుంచి వచ్చింది 2 నుంచి వచ్చిందంటే బోత్ అనుకుంటున్నారు. కాదమ్మా, బోత్ అంటే రెండిటి కలపడం ద్వారా వస్తుందని అర్థం. ఇది వేరే. ఇక్కడ ఐదర్ ఆర్ అనే పదం వస్తుంది. నువ్వు రెగ్యులర్గా చేసేది వేరే, ఇది వేరే. ఇక్కడ సి ఆప్షన్ చూడు ఒకసారి జాగ్రత్తగా. ఇఫ్ ద డేటా ఇన్ ఐదర్ ఇన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ అంటే సొంతగా స్టేట్మెంట్ 1 నుంచి కానీ లేదా స్టేట్మెంట్ 2 నుంచి కానీ ఎలోన్ సొంతగా ఆన్సర్ని రాబట్టగలిగితే అప్పుడు ఆన్సర్ సి పెట్టన్నాయి. అంతేగాని ఇంకోటి కాదు. ఇక్కడ ఐదర్ ఆర్ ఆప్షన్ సి. తర్వాత అమ్మా ఇదే మనకి తెలుగులో ఇవ్వడం జరిగిందమ్మా. తెలుగు కూడా షేమ్ టు షేమే. కోడ్ భాషలో రా అంటే ఏమిటి అని అడుగుతున్నాడమ్మా. రా అనగా ఏంటి అని అడిగాడు కదా. కేవలం మొదటి స్టేట్మెంట్ మాత్రం నువ్వు క్లియర్గా జాగ్రత్తగా చూస్తే రెండిట్లో కామన్గా ఎస్టీ క్యూఎం కామన్గా ఉంది. లుక్ ఎట్ కామన్గా ఉంది. సో ఇప్పుడు అది కాకుండా ఇక్కడ మిగిలిపోయింది రా, ఇక్కడ మిగిలిపోయింది మీ. అంటే రా అనగా కోడ్ మీ. అంటే కేవలం 1 నుంచి ఆన్సర్ వచ్చేసింది. కేవలం 2 తీసుకుంటే ఈ రెండులో కామన్గా ఆర్ఏ తప్ప ఇంకా ఏవి కూడా లేవు. రెండులో కామన్గా మీ తప్ప ఏమీ లేవు. కాబట్టి ఆర్ఏ రా అనగా మీ ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చేసింది. కేవలం 2 నుంచి ఆన్సర్ వచ్చేసింది. 1 నుంచి ఆన్సర్ వచ్చింది, 2 నుంచి కూడా ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రకటన 1లోని సమాచారం మాత్రమే లేదా ప్రకటన 2లోని సమాచారం మాత్రమే సరిపోతుంది ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 81. హౌ ఈజ్ సరిత రిలేటెడ్ టు రాజేష్? సరిత రాజేష్కి ఏమవుతుంది? సోనీ ద కజిన్ ఆఫ్ రాజేష్. రాజేష్ వాళ్ళ కజిన్ సోనీ. ఈజ్ అంటే మొదటి వ్యక్తి సోనీ గురించి. అంటే సోనీ ఈజ్ నీస్ ఆఫ్ సరిత. ఒక మాట, సరిత వాళ్ళ నీస్ సోనీ అంటే సరిత అనే అమ్మాయికి వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటే ఆ సిబ్లింగ్కి కూతురు సోనీ. ఇది సరిత. తర్వాత సోనీ ఈజ్ ద కజిన్ ఆఫ్ రాజేష్. సోనీ కజిన్ ఎవరికి? రాజేష్కి. ఒక కేసు ప్రకారం రాజేష్ వాళ్ళ అమ్మ సరిత అనుకుంటే సరిత వాళ్ళ సిబ్లింగ్కి బిడ్డ సోనీ. దాని ప్రకారం రాజేష్ సోనీ కజిన్స్ అవుతారు. నాకు క్వశ్చన్ ఏంటంటే హౌ ఈ సరిత రిలేటెడ్ రాజేష్? రాజేష్కి సరిత ఏమవుతుంది? ఈ కేసు ప్రకారం రాజేష్ వాళ్ళ అమ్మ. ఆన్సర్ ఈస్ వచ్చిందా రాలా? వచ్చిందని అనుకుంటాం, భ్రమలో ఉంటాం. ఎందుకంటే సరిత అనే అమ్మాయికి వాళ్ళ సిబ్లింగ్ అన్న కానీ తమ్ముడు కానీ ఎవడైనా ఉంటే వాడి కూతురుగా నాకు సోనీ. ఇప్పుడు సోనీ కజిన్ అవ్వాలి అంటే రాజేష్కి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా,
ఆ పేరెంట్స్‌కి సిబ్లింగ్‌గా సరిత ఎందుకు ఉండకూడదు? అదొక ఆప్షన్ ఉంది. సరిత వాళ్ళ సిబ్లింగ్స్‌కి ఆ అమ్మాయి ఒక్కతే ఉండాల్సిన రూల్ ఏమైనా ఉందా? లేదు. ఇలా కూడా రావచ్చు. రాజేష్ వాళ్ళ పేరెంట్‌కి సిబ్లింగ్‌కి బిడ్డగా సోనీ ఉండాలి. కాబట్టి రాజేష్ అండ్ సోనీ కజిన్స్ అయ్యారు. సరిత వాళ్ళ సిబ్లింగ్‌కి బిడ్డగా సోనీ ఉన్నారు. ఇప్పుడు ఈ కేస్ ప్రకారం తీసుకుంటే రాజేష్‌కి సరిత వాళ్ళ పేరెంట్‌కి సిస్టర్. అంటే అత్త అవ్వచ్చు, పిన్ని, పెద్దమ్మ గూడా అవ్వచ్చు. అంటే వాళ్ళ ఆంట్. వాళ్ళ ఆంట్. రాజేష్ వాళ్ళ ఆంట్ సరిత. ఇక్కడైతే రాజేష్ వాళ్ళ అమ్మ మదర్ అయింది. దీని ప్రకారం అయితే వాళ్ళ ఆంట్ అత్త గాని, పిన్ని, పెద్దమ్మ గాని అవుతున్నాయి. నాకు ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పగలగాలి. అలా చెప్పలేని పక్షంలో కేవలం ఒకటి నుంచి నాకు ఆన్సర్ రాదు. తీసి పక్కనే. నెక్స్ట్ స్వర్ణ ఈ సిస్టర్ ఆఫ్ సరిత హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓం. హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్న వ్యక్తి గురించి మాట్లాడిద్దమ్మా. స్వర్ణ ఈ సిస్టర్ ఆఫ్ సరిత. హూ అంటే ఇక్కడ సరిత గురించి. సరిత ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓం. మా ఓం అనే ఒకడున్నాడు. వాడి వైఫ్ ఎవరంటే సరిత. సరిత ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓం. స్వర్ణ ఈ సిస్టర్ ఆఫ్ సరిత. స్వర్ణ ఎవరు? సరిత వాళ్ళ సిస్టర్ స్వర్ణ. ఓం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రాజేష్. ఓం ఫాదర్ ఎవరికి? రాజేష్‌కి. రాజేష్ వాళ్ళ నాన్న ఓం అయితే ఆయన వైఫ్ రాజేష్ వాళ్ళ అమ్మేగా. ఖచ్చితంగా వేరే పాసిబిలిటీ లేదుగా. అంటే ఇప్పుడు సరిత రాజేష్ వాళ్ళ అమ్మ. అంటే నాకు పర్టిక్యులర్ ఆన్సర్ వచ్చిందా లేదా? యెస్ వచ్చింది. ఒకటవ స్టేట్మెంట్ మాత్రమే వినియోగించినట్లయితే నాకు సరిత రాజేష్ వాళ్ళ అమ్మాయినా అవ్వచ్చు, వాళ్ళ అత్త అయినా అవ్వచ్చు. నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ రెండవ కేస్ ప్రకారం డెఫినెట్‌లీ ఓం వాళ్ళ భార్య సరిత కాబట్టి, రాజేష్ వాళ్ళ నాయన ఓం గాబట్టి ఖచ్చితంగా సరిత రాజేష్ వాళ్ళ అమ్మ. అది తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. కాబట్టి కేవలం 2 నుంచి మాత్రమే నా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి. If the data in the statement 2 alone are sufficient to answer the question, while the data in the statement 1 alone are not sufficient. సో ఒకటి నుంచి రాదన్నాయి, 2 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తది. కాబట్టి ఆప్షన్ ఈస్ బి. అమ్మ ఇదే క్వెషన్ తెలుగులో మాట్లాడుకుందాం మనం. తెలుగులో మాట్లాడుకుందాం. జాగ్రత్త చూద్దాం. సరిత రాజేష్‌తో ఎలా సంబంధం కలిగి ఉంది? సో, సరిత రాజేష్‌కి ఏమవుతుంది అని అడిగాడు. కేవలం ఒకటి నుంచి చూడమ్మా. సోని రాజేష్ యొక్క దాయాది మరియు సరిత యొక్క మేనకోడలు. అమ్మ ఇక్కడ నీస్ అంటే అమ్మాయి కాబట్టి వాళ్ళ అన్న కూతురే అవ్వాల్సిన అవసరం లేదు. మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వాళ్ళ బిడ్డల్లో ఎవ్వరైనా సరే అబ్బాయి, మేనల్లుడు, అమ్మాయి, మేనకోడలు, నెఫ్యూ, నీస్ మారదు. నేను అబ్బాయి కాబట్టి నా తమ్ముడు కొడుకు, కొడుకు అని చెప్పి సన్ అని ఆన్సర్ పెట్టకండి. హి ఈజ్ మై నెఫ్యూ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ మా. సోని రాజేష్ యొక్క దాయాది. మా సోని దాయాది ఎవరికి? రాజేష్‌కి. అంటే రాజేష్ అనేవాడి యొక్క పేరెంట్స్ అమ్మ, నాన్న వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ బిడ్డ సోని. మరియు అంటే సోని. సరిత యొక్క మేనకోడలు. సోని ఎవరంటే సరిత యొక్క మేనకోడలు. సరిత అనే అమ్మాయి వాళ్ళ సిబ్లింగ్స్‌కి బిడ్డగా సోని. ఇదొక పాసిబిలిటీ. రెండో కేస్ ఏం చెప్పినా ఇందాకట్లాగే సరిత వాళ్ళ సిబ్లింగ్స్ బిడ్డ సోని. సోని కజిన్ కాబట్టి ఎవరికి? రాజేష్‌కి. రాజేష్ వాళ్ళ అమ్మ కూడా సరిత వచ్చే అవకాశం ఉంది. సో, ఈ కేస్ ప్రకారం రాజేష్ వాళ్ళ అమ్మ, నాన్నకి తోడబుట్టింది. అమ్మ వాళ్ళ తరపైన అవ్వచ్చు, నాన్న తరపైన అవ్వచ్చు ఆంట్. దీని ప్రకారం అయితే అమ్మ. సో, కేవలం ఒకటి నుంచి ఆన్సర్ రాదు. 2 మాత్రమే తీసుకుంటే ఓం భార్య అయిన సరిత. అంటే ఓం అనేవాడు ఒకడున్నాడు. వాడు పెళ్లి చేసుకున్నాడు సరిత అనే అమ్మాయిని. ఓం భార్య అయిన సరిత యొక్క సోదరి స్వర్ణ. సరిత యొక్క సోదరి స్వర్ణ. రాజేష్ వాళ్ళ తండ్రి ఓం. ఓం రాజేష్ యొక్క తండ్రి. అంటే ఇక్కడ రాజేష్ ఉంటే వాళ్ళ నాయన ఓం. అంటే వాళ్ళ అమ్మ సరిత. ఆన్సర్ చెప్పావా? చెప్పేసావు. ఎప్పుడమ్మా? కేవలం 2 నుంచి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. In the following question figure, identify the answer figure that comes in the place of question mark from the alternatives. ఇచ్చిన ప్రశ్నలోని ప్రశ్న గుర్తు ఉన్న ప్లేస్‌లో వచ్చే సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. అమ్మా ఇది సీరీసే కదా! నెక్స్ట్ వచ్చే బొమ్మను గుర్తించాలి. నువ్వు కొంచెం క్లియర్‌గా చూస్తే ఈ వృత్తాన్ని చూడమ్మా. బాటమ్ రైట్‌లో ఉంది. అది కాస్త టాప్ రైట్‌కెళ్ళిపోయింది నెక్స్ట్ బొమ్మలో. ఆ తర్వాత టాప్ రైట్ నుంచి టాప్ లెఫ్ట్‌కొచ్చింది. ఆ తర్వాత టాప్ లెఫ్ట్ నుంచి బాటమ్ లెఫ్ట్‌కొచ్చేయాలి. బాటమ్ లెఫ్ట్‌లో ఉందా? యెస్. ఉందా? లేదు. ఉందా? లేదు. ఉందా? యెస్.
ఆన్సర్ ఏ గాని డి గాని అయి ఉండాలి. అమ్మా ఈ లైన్ చూడమ్మా ఫస్ట్ దక్షిణాన్ని చూస్తుంది. తర్వాత పడమరకెళ్ళింది. ఉత్తరానికెళ్ళింది. తర్వాత తూర్పుకెళ్ళాలి. తూర్పు వైపు ఉందా? యెస్. ఉందా? లేదు. ఆన్సర్ ఈస్ డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా భిన్నమైన దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద రాంగ్ పెయిర్. మా ఉన్న వాటిల్లో భిన్నమైన దాన్ని గుర్తించాలి. నువ్వు క్లియర్‌గా చూస్తే అమ్మా మనకి ప్రతి బొమ్మలో కూడా 1, 2, 3 బొమ్మలుంటే ఔటర్ సైడ్ ఉన్న ఫిగర్‌ని పక్కన పెట్టేస్తే లోపలున్న 2 కూడా సేమ్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ చూడమ్మా. 2 కూడా రెక్టాంగిల్సే ఇక్కడ. ఈడ 2 కూడా లోపలున్న 2 కూడా ట్రయాంగిల్సే. లోపలున్న 2 కూడా సర్కిల్సే. కానీ ఇక్కడ లోపల 2 సేమ్ ఉన్నాయా? లేవు. ఒకటి స్క్వేర్ ఇంకోటి ట్రయాంగిల్. కాబట్టి తేడాగా బిహేవ్ చేస్తుంది ఈడే. ఆన్సర్ ఈస్ డి. ఎక్సెప్ట్ డి ఆల్ ద రిమైనింగ్ ఇన్నర్‌లో ఉన్నటువంటి డయాగ్రామ్ 2 కూడా సేమ్. ఆడ కాదు. ఆన్సర్ డి. 84 ఇచ్చిన ప్రశ్న బొమ్మలో ప్రశ్న గుర్తు సమాధానం వచ్చే బొమ్మను గుర్తించండి. అక్కడ వచ్చే బొమ్మను గుర్తించాలంట. అమ్మా ఇది జస్ట్ లైక్ ఎనాలజీ. ఎనాలజీ టైప్ ఇది. దీని నుంచి ఇదొచ్చింది. దీని నుంచి ఏమొస్తది? నువ్వు కనిపెట్టాలి. నువ్వు జాగ్రత్తగా చూడు. ఇక్కడ కింద ఉన్న బొమ్మ లోపలికెళ్ళిపోయింది చూడు. ఇక్కడ కింద ఉన్న బొమ్మ లోపలికెళ్ళిపోవాలి. అంటే సర్కిల్ ఔట్ సైడ్‌లో ఉండాలి మనకి. సర్కిల్ ఔట్ సైడ్‌లో ఉందా? లేదు. సర్కిల్ ఔట్ సైడ్ ఉందా? లేదు. సర్కిల్ ఔట్ సైడ్ ఉందా? లేదు. సర్కిల్ ఔట్ సైడ్ ఉందా? యెస్. ఇదే మన ఆన్సర్. సర్కిల్ ఔట్ సైడ్ ఉండి లోపలివి ఉండాలి. అలాగే ఈ ట్రయాంగిల్‌లో ఉన్నటువంటి ఈ 3 గీతలు లైన్స్ బయటకొచ్చేసాయి చూడు. ఇక్కడున్నటువంటి ఈ 4 లైన్స్ బయటికి రావాలి. బయటకొచ్చి 1, 2, 3, 4గా మారినాయి. సరిపోయిందా? ఆన్సర్ ఈస్ సి. థర్డ్ ఆప్షన్. మనం ఇది డైస్ పాచికలో చెప్పుకోవడం జరిగింది. క్రింద ఇచ్చిన అమెరికాను ఉపయోగించి పాచికలో ఫ్రూట్‌కి వ్యతిరేకంగా ఎదురుగా ఉండేదెవరు చెప్పమన్నాడు. అమ్మా డైని మనం విప్పదీసినప్పుడు మనం గుర్తుందా? మనం షార్ట్‌కట్ చెప్పుకున్నాం క్లాస్‌లో. ఇలా పెట్టాను సపోజ్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఇచ్చాననుకో. ఆపోజిట్స్ ఆర్ ఆల్వేస్ ఆల్టర్నేట్స్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. అలాగే 2, 5 ఈ మిగిలిపోయినవి ఇవని చెప్పుకున్నాం గుర్తుందా? అలాంటిదే ఇది కూడా. ఇక్కడ నాకు కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. స్టెమ్ అండ్ లీఫ్ వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్‌గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో ఉంటారు. అలాగే ఈ సీడ్‌ని మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇది కరెక్ట్‌గా ఈడకొస్తది. అంటే ఫ్రూట్ అండ్ సీడ్ ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. ఈ మిగిలిపోయిన 2 కూడా ఆపోజిట్ అవుతాయి ఎప్పుడు కూడా. వాడు మనకి అడిగింది ఫ్రూట్‌కేగా. ఫ్రూట్‌కి ఆపోజిట్‌లో ఎవరుంటారమ్మా ఇక్కడ నాకు? సీడ్. ఆప్షన్ బి. ఇది మనం డైస్ అనే కాన్సెప్ట్‌లో ఈ షార్ట్‌కట్ చెప్పుకుంటాం. ఇవే కాదు ఇంకా చాలా బోలెడున్నాయి. అవన్నీ కూడా మనం చెప్పుకుంటాం వాటిల్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 86. ఐడెంటిఫై ద ఆన్సర్ ఫిగర్. ఇచ్చిన ప్రశ్న బొమ్మలను ఆధారంగా చేసుకొని సమాధాన బొమ్మను ప్రత్యామ్నాయాల నుండి కనుగొనుము. నెక్స్ట్ వచ్చేది ఎవరో చెప్పాలంట. కొంచెం శ్రద్ధగా వినమ్మా. నేను జాగ్రత్తగా చూస్తే ఆల్టర్‌నేటివ్‌గా ఇవి రాంబస్, స్క్వేర్, రాంబస్, స్క్వేర్, రాంబస్, స్క్వేర్ ఉండాలి. ఓహో! అన్ని స్క్వేర్సే ఉన్నాయి. అన్ని స్క్వేర్సే ఉన్నాయి. మా యారో చూడు. మొదటిగా మనకి ఈ డైరెక్షన్‌ని ఈశాన్యం గదా! నార్త్ ఈస్ట్. ఈశాన్యంలో ఉండాల్సిన యారో నార్త్‌కొచ్చింది చూడు. ఉత్తరానికొచ్చింది. 45 డిగ్రీల కోణం అపసవ్య దిశలో. తర్వాత నార్త్‌లో ఉన్నది కాస్త ఇటు సైడ్ వచ్చేసింది చూడు. నార్త్ వెస్ట్‌కొచ్చింది వాయువ్యానికి. ఆ తర్వాత పడమరకొచ్చింది చూడు. ఆ తర్వాత మళ్ళీ నైరుతికొచ్చింది చూడు. ఆ తర్వాత దక్షిణానికి రావాలి సౌత్ వైపు. యారో సౌత్ వైపు ఉందా? లేదు తీ. సౌత్ వైపు ఉందా? యెస్. ఉందా? లేదు తీ. ఉందా? లేదు తీ. ఆన్సర్ ఈస్ సి. అయిపోయింది. ఒకటి లోపల, బయట, లోపల, బయట, లోపల, బయట. దాని ప్రకారం బయటుండాలి. బయటున్న ఆప్షన్ సౌత్ వైపు చూస్తుంది. సి ఒకటే. ఆన్సర్ ఈస్ సి. ఇచ్చిన ప్రశ్న బొమ్మ క్రింద ప్రత్యామ్నాయాల్లో ఒకదానిలో ఇమిడి ఉన్నది.
హైడ్ అండ్ సీక్ దాంకునే ఆట. ఇప్పుడు నువ్వు కనిపెట్టాలి. ఈ బొమ్మ యాజ్ ఇట్ ఈస్‌గా ఆప్షన్ ఏబీసీడీలో ఎక్కడో ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఉండాల. అది తిరగదిప్పాను కదా! డీలో ఉందంటే కాదు. మొదటిగా మనం చూడాల్సింది యాజ్ ఇట్ ఈస్‌గా ఉందా లేదా? అది లేకపోతేనే అప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. అది లేకపోతేనే గుర్తుంచుకో, ఇది చాలా ఇంపార్టెంట్. షేమ్ టు షేమ్ ఉండాలి. జాగ్రత్త చూడు. చూడమ్మా. మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నప్పుడు దాన్ని కాదని చెప్పేసి దాని మిర్రర్ ఇమేజ్ తీసుకుంటా అంటే కుదరదు. అయినా అసలు మిర్రర్ ఇమేజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఇలా ఉండాలి. సారీ, ఇలా ఉండాలి. కానీ ఇది చూడు, స్ట్రెయిట్‌గా పర్పెండిక్యులర్ వచ్చింది. నా పర్పెండిక్యులర్ ఉండకూడదు. సో, అది ఇక్కడ నాకు కొంత 45 డిగ్రీస్ యాంగిల్‌ని మాత్రం మెయింటైన్ చేయాలి. ఇది 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్. అది అస్సలు కానే కాదు. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ మా, రౌండ్ నంబర్ 89 to 91. Study the following information carefully and answer the following questions. A to H are 8 employees of an organization working in 3 different departments: personal, administration, marketing, with not more than 3 of them in any discipline. Each of them has a different choice of sports, from football, cricket, volleyball, badminton, lawn tennis, basketball, hockey, and table tennis, not necessarily in the same order. Okay. మొత్తం మన దగ్గర 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. ఈ 8 మంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళు 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్స్ అంటే పర్సనల్, వాళ్ళ డిపార్ట్మెంట్స్ చూద్దామా. పర్సనల్, అడ్మిన్, అలాగే పర్సనల్, అడ్మిన్, మార్కెటింగ్. మొత్తం 8 మంది ఈ 3 డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు, విత్ నాట్ మోర్ దాన్ 3 ఆఫ్ దెమ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్‌లో అయినా సరే మాక్సిమం మనకి ముగ్గురు మాత్రమే ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ చాయిస్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడడం జరుగుతుందంట. సో డి, మా ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగు చెప్తానమ్మా. ఓకేనా. డి వర్క్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డస్ నాట్ లైక్ ఐదర్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్. డి అడ్మిన్లో ఉండాలి. మనకి మాక్సిమం ఏ డిపార్ట్మెంట్ అయినా ముగ్గురే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పాడు. డి వర్క్స్ ఇన్ అడ్మిన్ అండ్ హీస్ డస్ నాట్ లైక్. డి అనేవాడు ఏ స్పోర్ట్ ఆడకూడదంటే డస్ నాట్ లైక్ ఐదర్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్. డి అనేవాడు ఫుట్బాల్ని కానీ క్రికెట్ కానీ ఆడకూడదు. నేను హ్యాష్ అని పెట్టుకుంటానమ్మా, కాదు లేదు అని చెప్పడానికి. తర్వాత ఎఫ్ వర్క్స్ ఇన్ పర్సనల్ విత్ ఓన్లీ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. విత్ ఓన్లీ ఏ. ఏ ఎఫ్ అనేవాడు పర్సనల్లో ఉండాలమ్మా, పర్సనల్లో ఉండాలి. విత్ ఓన్లీ ఏ అన్నాడు అంటే పర్సనల్లో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ఉండకూడదు అని. ఎఫ్ వర్క్స్ ఇన్ పర్సనల్ విత్ ఓన్లీ ఏ. హూ, ఇక్కడ హూ అనే పదం ఎవరి గురించి అంటే ఏ గురించి. హూ లైక్స్ టేబుల్ టెన్నిస్ అంటే ఏ అనేవాడు టేబుల్ టెన్నిస్ ఆడతాడు. ఇది E and H do not work in the same department as D. D లెక్కన E and H సేమ్ డిపార్ట్మెంట్ కాదు అంటున్నాడు. అంటే Dతో పాటు E and H ఉండకూడదు. D ఉన్న చోట E and H ఉండకూడదు. ఇక్కడ కేవలం ఇద్దరే ఉండాలి. అంటే E and H ఇద్దరు మార్కెటింగ్లోనే ఉండాలి. E and H ఇద్దరు కూడా మార్కెటింగ్లోనే ఉండాలి. ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్లో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉండాలి. మనకున్న మొత్తం 8 మందిలో ఈడ కేవలం ఇద్దరే ఉండాలంటే మిగతా 6 ఖచ్చితంగా ముగ్గురు అడ్మిన్లో ఉండాల్సిందే, ఇంకొక ముగ్గురు మార్కెటింగ్లో ఉండాల్సిందే. ఎందుకంటే మ్యాక్సిమం ముగ్గురు మాత్రమే ఒక డిపార్ట్మెంట్ ఉండగలరు, అంతకని ఎక్కువ ఉండకూడదు. కాబట్టి 4 ఒకటే డిపార్ట్మెంట్లో ఉండకూడదు. మ్యాక్సిమం ముగ్గురే కాబట్టి 3, 3, 6, 6 + 2 8 కీలకతం. సో సి లైక్స్ హాకీ అండ్ డస్ నాట్ వర్క్ ఇన్ మార్కెటింగ్. మా సి హాకీ మార్కెటింగ్ కాదు, సి మార్కెటింగ్ కాదు, పర్సనల్లో అవకాశం లేదు. కాబట్టి అడ్మిన్లోగా సి మార్కెటింగ్, సారీ సి డస్ నాట్ ఇన్ మార్కెటింగ్. ఏమన్నాడమ్మా, సి లైక్స్ హాకీ. ఓకే, సి లైక్స్ హాకీ, హాకీ కానీ మార్కెటింగ్ అయితే కాదని చెప్పాడు.
కాబట్టి ఇక్కడే ఉండాలి. నెక్స్ట్, జీ డస్ నాట్ వర్క్ ఇన్ అడ్మిన్ అండ్ డస్ నాట్ లైక్ ఐదర్ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్. అమ్మా జీ అడ్మిన్ కాదు, జీ పర్సనల్ కుదరదు, అంటే జీ మార్కెటింగేగా. అలాగే జీ ఏమికి ఇష్టం లేదు అంటే జీ డస్ నాట్ లైక్ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్. జీ క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇష్టం లేదు అంటున్నాడు. తర్వాత, వన్ ఆఫ్ దోస్ హూ వర్క్స్ ఇన్ అడ్మిన్ లైక్ ఫుట్బాల్. మా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఒకడు ఎవడో తెలియదు కానీ ఫుట్బాల్ మాత్రం వాడు ఇష్టపడాలి. వాడు ఎవడో నాకు తెలియదు. అది డి. మా మొత్తం 8 మందిలో మనకి ఏ బి రాలా. ఆ బిఏ ఎక్కడ వచ్చేది? బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అందరూ వచ్చారు. మిగిలిపోయిన బిఏ ఎక్కడ రావాలి? మిగిలిపోయిన వాడు అక్కడ వచ్చేస్తాడు. నెక్స్ట్ మా ద వన్ హూ లైక్స్ వాలీబాల్ వర్క్స్ ఇన్ పర్సనల్. మా పర్సనల్లో ఉన్నదే ఇద్దరు, ఒక టీటీ ఇంకోటి వాలీ. టీటీ ఆడితే ఇటు వాలీ ఆడుతుంది, వాలీబాల్. నెక్స్ట్ వాలీబాల్. నన్ ఆఫ్ దోస్ హూ వర్క్స్ ఇన్ అడ్మిన్ లైక్స్ ఐదర్ బ్యాడ్మింటన్ ఆర్ లాన్ టెన్నిస్. అడ్మిన్లో ఉన్న ఎవడు కూడా బ్యాడ్మింటన్ కానీ లాన్ టెన్నిస్ కానీ ఉండకూడదు. బ్యాడ్మింటన్ ఆర్ లాన్ టెన్నిస్ ఇక్కడ నాకు అడ్మిన్లో ఉండొద్దు, ఉండకూడదు. హ్యాష్. నెక్స్ట్ మా హెచ్ డస్ నాట్ లైక్ క్రికెట్. హెచ్ క్రికెట్ అంటే ఇష్టం లేదు. హెచ్ డస్ నాట్ లైక్ క్రికెట్. హెచ్ క్రికెట్ కాదు. మా కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నాకు బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్ అడ్మిన్ కాదు, పర్సన్లో వచ్చే అవకాశం లేదు, అంటే ఖచ్చితంగా ఇక్కడే రావాలి బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్. జీ అనేవాడు బ్యాడ్మింటన్ కాదన్నాడు, అంటే బ్యాడ్మింటన్ వచ్చే అవకాశం వీళ్ళిద్దరికే ఉంది. అలాగే లాన్ టెన్నిస్ ముగ్గురులో ఎవరికైనా రావచ్చు. అమ్మా హెచ్ క్రికెట్ కాదు. అమ్మా జీ ఇంకా హెచ్ ఇద్దరు క్రికెట్ కాదు. జీహెచ్ ఇద్దరు క్రికెట్ కాకపోతే ఇక క్రికెట్ పెట్టచ్చా? ఇక్కడ పెట్టలేం. ఎందుకు? మనకి డి క్రికెట్ కాదు అన్నాడు, ఫుట్బాల్ కూడా కాదు. అమ్మ నాకు అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఒకడు ఫుట్బాల్ ఆడాలి ఖచ్చితంగా. డి అనేవాడు ఫుట్బాల్ కాదు, క్రికెట్ కాదు, అంటే డి ఫుట్బాల్ కాకపోతే ఇంకా బిఏగా ఫుట్బాల్. అలాగే డి క్రికెట్ కూడా కాదు అన్నాడు, అంటే డి క్రికెట్ ఇక్కడ రాకపోతే ఇక్కడే ఉండాలిగా క్రికెట్. జీహెచ్ ఇద్దరు క్రికెట్ కాకపోతే ఈఏగా క్రికెట్, ఇక్కడ ఈ క్రికెట్ రావాలి. అలాగే జీ బ్యాడ్మింటన్ కాదు, మరి నాకు బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ వచ్చే అవకాశం లేదు, అంటే ఇక్కడ రావాలి ఎవరు? బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్. జీ బ్యాడ్మింటన్ కాదు కాబట్టి హెచ్ అనేవాడు బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ లాన్ టెన్నిస్. ఇవేవి కాకుండా మిగిలిపోయిన స్పోర్ట్ ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ కాకుండా మిగిలిపోయిన స్పోర్ట్ ఒకటి ఉండాలి. ఏంటది? స్పోర్ట్. లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్. మిగిలిపోయిన స్పోర్ట్ ఏదైనా ఉందంటే అది బాస్కెట్బాల్, కాబట్టి డి అనేవాడు బాస్కెట్బాల్. సో చాలా సింపుల్గా మనం ఇలా రాసేసుకుంటాం. ఇలా రాసుకుంటే ప్రాబ్లం చాలా తక్కువ టైంలో అయిపోతుందమ్మా. ఓకే రైట్, క్వశ్చన్లోకి వెళ్దామా? క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో ఉందా? ఓకే అమ్మా, దీన్నే వాడు తెలుగులో కూడా ఇచ్చాడు. ఒకసారి మనం తెలుగులో కూడా రాసుకుందాం, నేర్చుకుందాం. చూడమ్మా, ఏ నుంచి హెచ్ వరకు ఉన్న 3 విభాగాలైన సిబ్బంది, పరిపాలన మరియు మార్కెటింగ్లో పనిచేసే ఒక సంస్థ యొక్క 8 మంది ఉద్యోగులు ఉన్నారంట. 3 విభాగాలు అయిన సిబ్బంది, మా సిబ్బంది అంటే ఇక్కడ పర్సనల్ అని అర్థం. పరిపాలన మరియు మార్కెటింగ్లో పనిచేసే 8 మంది ఉన్నారు. వీరిలో ఏ విభాగంలోనూ 3 కంటే ఎక్కువ మంది పనిచేయడానికి లేదు. అంటే ప్రతి విభాగంలో మ్యాక్సిమం ఉంటే 3 ఉండాలి, అంతకని ఎక్కువ మంది ఉండకూడదు. ఓకే, వారిలో ప్రతి ఒక్కరు ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వీటిలో ఏదో గేమ్ ఆడాలి, ఏదో ఒకటి ఉండాలి అంటున్నాడు. మా తర్వాత డి పరిపాలనా విభాగంలో పనిచేస్తాడంట. డి పరిపాలనా విభాగం రాసుకున్నాము. అడ్మిన్లో పరిపాలనా విభాగంలో డి. మరియు ఫుట్బాల్ లేదా క్రికెట్ని ఇష్టపడరు. డి అనేవాడు ఫుట్బాల్ కానీ క్రికెట్ని కానీ ఇష్టపడరు. తర్వాత సిబ్బంది విభాగం అంటే పర్సనల్ అని అర్థం. సిబ్బంది విభాగంలో పనిచేసే ఎఫ్ టేబుల్ టెన్నిస్ ఇష్టపడే ఏతో మాత్రమే కలిసి పని చేయవలను, అంటే పర్సనల్లో ఎఫ్ ఉండాలి, వాటితో పాటు ఏ మాత్రమే ఉండాలి అని అంటున్నాడు. మా తర్వాత ఈ అండ్ హెచ్లు డి పనిచేసిన విభాగంలో పని చేయలేదు.
ఈహెచ్లు డీతో పాటు ఉండకూడదు. డి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈహెచ్ ఇక్కడ ఉంటారు, ఇక్కడ అవకాశం లేదు కాబట్టి. సో సి హాకీని ఇష్టపడతాడు కానీ మార్కెటింగ్ విభాగంలో పని చెయ్యరు. సికి హాకీ ఇష్టమంట, మార్కెటింగ్ కాదు. ఇక్కడ పర్సనల్ అవకాశం లేదు కాబట్టి అడ్మిన్లో మనం పెట్టడం జరిగింది. సో దాని తగ్గట్టుగా మిగతావన్నీ కూడా నేను ఇందాక తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ ప్రతిదీ రాయడం మనకి టైం వేస్ట్, లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోకి. సో నేను దాన్ని క్లోజ్ చేస్తున్నానమ్మా. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 88, 88 చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన విభాగంలో పనిచేస్తుంది ఎవరు ఇక్కడ? బిసిడి అనే ముగ్గురు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, ఇన్ విచ్ డిపార్ట్మెంట్ డస్ ఈ వర్క్స్, ఈ అనేవాడు ఏ విభాగంలో పనిచేస్తున్నాడు? అమ్మా ఈ అనేవాడు మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆప్షన్ బి. 90, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఈజ్ స్పోర్ట్స్ కరెక్ట్? ఈ అడ్మిన్ క్రికెట్. అమ్మా ఈ అడ్మినా కాదు, తీసి ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఎఫ్ పర్సనల్ లాన్ టెన్నిస్, ఎఫ్ పర్సనల్ ఓకే కానీ లాన్ టెన్నిస్ కాదు, వాలీబాల్. కాబట్టి సెకండ్ ఆప్షన్ బి ఈజ్ రాంగ్. హెచ్ మార్కెటింగ్ లాన్ టెన్నిస్. అమ్మా హెచ్ మార్కెటింగ్ ఓకే కానీ అది బ్యాడ్మింటన్ కదా, లాన్ టెన్నిస్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఈస్ 5AV కాదు, అన్ని తప్పులే. 5AV కాదు, కరెక్ట్ కాదు అంటున్నాడు. ఆన్సర్ డి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఈజ్ ఫేవరెట్ గేమ్? ఈకి ఇష్టమైన గేమ్ ఏంటి? మా ఈ అనే వాడికి క్రికెట్ ఇష్టం కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ, ఫస్ట్ ఆప్షన్. A solid cube of 4 inches has been painted red, green, black on pair of opposite faces. It has been cut into 1 inches cube. How many cubes have painted to 3 faces? మనకి 4 సెంటీమీటర్ల భుజము కొలత గల ఒక ఘనము యొక్క ఎదురెదురు ముఖములకు ఒకే రంగు వచ్చేలాగా ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు రంగులు వేశారు. ఎదురెదురుగా ఎరుపు ఎరుపు, నలుపు నలుపు, ఆకుపచ్చ ఆకుపచ్చ అలాగ ఉండాలంట. మనం ఒక క్యూబ్ని కనుక గమనించినట్లయితే ఒక క్యూబ్ 4 సెంటీమీటర్లతో ఒకటి ఉందంటమ్మా. దాన్ని ఏం చేస్తానంటే వాడు 1 ఇంచెస్ 1 సెంటీమీటర్ వచ్చే విధంగా దాన్ని కట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి క్యూబ్ని కూడా 4 వచ్చే విధంగా కట్ చేస్తున్నారు. అలా కట్ చేసేసేసి మొత్తం మనకి ఎదురెదురుగా ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులను వేయడం జరిగింది. అయితే మన క్వశ్చన్ ఏంటమ్మా, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ పెయింటెడ్ టు 3 ఫేసెస్? అమ్మా 3 ముఖాలు నాకు రంగులతో నిండి ఉండాలి. ఇక్కడ ఈ టాప్లో ఉండేవి సపోజ్ ఇవి ఉన్నాయనుకోండమ్మా, ఈ కింద ఉండేవి అటు ఇటు ఉండే 2 ఉంటాయి. ఈ కార్నర్స్ ఉన్నాయి చూసావా, ఈ కార్నర్స్ ఉన్నవి ఇటుపక్క 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 ఉన్న 3 రంగులతో నిండి ఉంటాయి. ఎందుకంటే అవి ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి. సో ఈ కార్నర్ కూడా అలా నువ్వు చూసుకుంటే కనుక ఒక క్యూబ్కి ఒక సైడ్లో 4 కార్నర్స్ ఉంటాయమ్మా, అలాగే ఇంకొక సైడ్లో ఇంకొక 4 కార్నర్స్ ఉంటాయి. మొత్తం 4 8 కార్నర్స్ వస్తాయి మనకి, అవునా కదా? సో ఆ 8 కార్నర్స్ కూడా 3 రంగుల్ని కలిగి ఉంటాయి. సో 3 రంగులు కలిగి ఉన్నటువంటి మనకి ఎన్ని ఉన్నాయి అని అడిగితే 8 క్యూబ్స్ ఉన్నాయి అలాంటివి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 93. టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ coronavirus to traffic police, they have stopped the breath analysis for drivers to determine whether they consumed alcohol or not. To prevent the spread of the coronavirus to traffic police అంటే అర్థం ఏంటి? ట్రాఫిక్ పోలీసులకి కరోనా వైరస్ రాకుండా ముందు చర్యలుగా ప్రభుత్వం ఏం చేసిందంటే దే హ్యావ్ స్టాప్డ్, సారీ ఇక్కడ ప్రభుత్వం చెప్పాలి, దే అంటే పోలీసులు ఆపేశారు. స్టాప్డ్ ద బ్రీత్ అనాలిసిస్ ఫర్ ద డ్రైవర్స్ టు డిటర్మైన్ వెదర్ దే కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ ఆర్ నాట్. మనకి బ్రీత్ అనలైజర్స్ పెడతారు కదా, సో మందు తాగారా లేదా అని చెప్పేసి. సో అలాగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఏదైతే ఉందో ఆల్కహాల్ టెస్ట్ చేసేది, దాన్ని పోలీసులు ఆపేశారంట. ఎందుకు? వాళ్ళ వల్ల మాకు కూడా వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూతి పెట్టి ఇక్కడ మనం ఇట్లా పెడుతున్నప్పుడు ఆ వైరస్ మనకు కూడా అందుకునే అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని చేయమని చెప్పేసి వాళ్ళు ఆపేశారంట. సో which of the following conclusions that follows based on the given statement? సో దాని ప్రకారంగా నువ్వు ఏం కన్క్లూడ్ చేస్తావు? The coronavirus is transmitted to traffic police only by the people who have consumed alcohol. The coronavirus is fatal.
ఓకే. చూద్దాం ఒకసారి. మనం ప్రకటన తెలుగులో చూద్దాం. కరోనా ట్రాఫిక్ పోలీసులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి డ్రైవర్లు మద్యం తాగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే విశ్లేషణను ట్రాఫిక్ పోలీసులు ఆపివేశారు. ఇచ్చిన ప్రకటన ఆధారంగా క్రింది వాళ్ళలో ఏ తీర్మానం అనుసరిస్తుంది అని అడిగాడు. నెంబర్ 1, ద కరోనా వైరస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ట్రాఫిక్ పోలీస్ ఓన్లీ బై ద పీపుల్ హూ హ్యావ్ కన్జ్యూమ్డ్ ద ఆల్కహాల్. ఆల్కహాల్ తాగిన ప్రజల ద్వారా మాత్రమే వస్తుందని చెప్తున్నాడు వాడు. తప్పు చెప్తున్నాడు వాడు. అవునా కదా! ఓన్లీ ద పీపుల్ అనే పదం ఎందుకు వాడావు నువ్వు? వాడొచ్చా? వాడకూడదు. వాళ్ళ ద్వారానే వస్తుందని ఎవడు చెప్పాడు వాడు? కరోనా వైరస్ మద్యం సేవించిన వ్యక్తుల ద్వారా మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వ్యాపిస్తుంది. తప్పు. వాళ్ళ ద్వారా మాత్రమే వస్తుందని చెప్పడం చాలా పెద్ద తప్పది. చేయకూడదు. తప్పు. ద కరోనా వైరస్ ఈజ్ ఎ ఫాటల్. ఇది చాలా ప్రాణాంతకం. ఆ విషయం మాకు కూడా తెలుసు. అది యూనివర్సల్ ట్రూత్. నువ్వు తీసుకొచ్చి కన్క్లూజన్‌లో పెడతానంటే ఇసిరేస్తా. చెప్పొద్దు. నో. నెక్స్ట్ మా traffic police are not willing to get infected విత్ ద కరోనా వైరస్. ట్రాఫిక్ పోలీసులు కరోనా వైరస్ బారిన పడడానికి సుముఖంగా లేరు. అంతే కదా! సో, మేము అది వాడట్లేదు సార్. ఎందుకు వాడట్లేదు? మాకొస్తే అందుకే మేము వాడం. యెస్, కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్ టు డ్రైవ్ అండర్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. మద్యం సేవించి వాహనం నడపడం నేరం. ఇది నిజమే. యూనివర్సల్ ట్రూత్‌ని తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నావు నువ్విక్కడ నాకు? నువ్వు స్టేట్‌మెంట్ ప్రకటన నుంచి ఏం చెప్తావు? అది చెప్పు నాకు. అంతే తప్ప యూనివర్సల్ ట్రూతులు తీసుకొచ్చి అది ప్రాణాంతకం మాకు తెలుసు ఆ విషయం. వాహనం నడపడం, మద్యం తాగి నేరం అసలు మాకు కూడా తెలుసు. అది నిజమే అయినప్పటికీ స్టేట్‌మెంట్ నుంచి వచ్చింది కాదది. అది యూనివర్సల్ ట్రూత్. దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 95. నెక్స్ట్ మా వాడు నీకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నిశ్చితం, రెండోది కారణం. అసెషన్ అండ్ రీజన్. వాటిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్, దానివల్ల కారణం అవుతుందా లేదా నువ్వు చెప్పాల్సి ఉంటుంది నాకు. ప్రాబ్లమ్ చూడమ్మా. 94. ద కంట్రీస్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ రిక్వైర్స్ హార్మోనియస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. దేశం యొక్క వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి శ్రావ్యమైన పారిశ్రామిక సంబంధాలు అవసరం. సో, ఆర్థిక అభివృద్ధి కావాలి అంటే పారిశ్రామిక సంబంధాలు అవసరం. నిజమే. ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కంట్రిబ్యూట్ టు ద కంటిన్యూ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఉత్పత్తులు నిరంతరం జరిగేలా మంచి పారిశ్రామిక సంబంధాలు దోహదం చేస్తాయి. అంటే ఉత్పత్తులు నిరంతరం కంటిన్యూస్‌గా ప్రొడక్షన్ జరగాలి అంటే మంచి పారిశ్రామిక సంబంధాలు దోహదం చేస్తాయి. సో, ఇది కూడా కరెక్టే. ఇక్కడ 2 కూడా కరెక్టే. సో, దేశం యొక్క వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి శ్రావ్యమైన పారిశ్రామిక సంబంధాలు అవసరం. ఆ సంబంధాలు కరెక్ట్‌గా ఉంటేనే మనకి ఉత్పత్తులు కరెక్ట్‌గా వస్తాయి. అంటే ఇది కరెక్ట్‌గా రీజన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ దేని గురించి మాట్లాడుతుందమ్మా మనతో? ప్రీవియస్ క్వెషన్‌కెళ్తే చెప్తది. ఫస్ట్ ఆప్షన్ దేని గురించి మాట్లాడుతుంది? బోత్ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. 2 కూడా ఇండిపెండెంట్‌గా రైటే. ఆర్ గివ్స్ ఎ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ టు ఫర్ అసెషన్ ఏ. సో, అక్కడ రీజన్ అనేది ఏకి వివరణ ఇస్తుంది. యెస్, రైటేగా. వివరణ ఇస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. 2 కూడా నిజమే. దీనికి ఇది ఎక్స్‌ప్లనేషనే, రీజన్. నెక్స్ట్ మా ప్రాబ్లమ్ నంబర్ 95. Diverse laws should be amended to be more favorable to women in India. భారతదేశంలో మహిళలకు విడాకుల చట్టాలను భారతదేశంలోని మహిళలకు మరింత అనుకూలంగా సవరణ చేయాలి అన్నాడు. సో, అంటే మహిళలకి అనుకూలంగా చేయాలి. పురుషులు కావాలని ఆడికి వేరే మోజు పడితే చాలు. డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సో, మహిళలు అలా కాదు. ఆళ్ళు ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రం డైవర్స్ కోరుకుంటారు. కానీ మగాడు అట్ట కాదు. సో, అనుకూలంగా ఉండాలి ఆడవారికి మాత్రమే అని చెప్పి సవరణ చేయాలి. అవును, ప్రస్తుతం పరిస్థితులు అలానే ఉన్నాయి. కాబట్టి మనందరం దీన్ని సపోర్ట్ చేయాల్సిందే. విడాకులు విడాకుల చట్టాలను భారతదేశంలో మహిళలకు మరింత అనుకూలంగా సవరణ చేయాలి. యెస్, నిజమే అది. నో. ఇట్ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ లైఫ్ బికాస్ మోస్ట్ వుమెన్ గెట్ డైవర్స్‌డ్. లేదు. ఇది కుటుంబ జీవితానికి విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు విడాకులు తీసుకుంటారు. మహిళలు మోస్ట్‌లీ ఎవడు విడాకులు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరండి. ఇంకా లీస్ట్ కేస్‌లో ఇక తప్పదన్నప్పుడు తప్ప ప్రతి ఒక్కరు విడాకులు వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పి వెళ్లి కావాలని విడాకులు తీసుకోరు ఎళ్లి. సో, సంబంధం లేదు. సో, ఇక్కడ ఏ మాత్రమే నిజం. బి అబద్ధం. తప్పు.
సో మొదటిది రైట్ అయ్యి రెండో తప్పైతే ఆప్షన్ సి. అసెషన్ ఏ ఈజ్ కరెక్ట్ బట్ రీజన్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. రెండోది తప్పు, మొదటిది రైట్. ఆన్సర్ ఏం పెట్టమన్నాడమ్మా? సి పెట్టమన్నాడు. ఆన్సర్ ఈస్ సి. ఖచ్చితంగా ప్రతి చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగా మాత్రమే ఉండాలి, పురుషుల కంటే కూడా. ఎందుకంటే 100లో ఒక అబ్బాయికి అన్యాయం జరిగితే 100లో 90 మందికి అమ్మాయిలకి అన్యాయం జరిగిద్ది. కాబట్టి మహిళలకు మాత్రమే చట్టాలు చాలా స్ట్రాంగ్‌గా పనిచేయాలి. మహిళలకి. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అనే దాన్ని మాత్రం మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడో ఒక సిట్యుయేషన్స్ పురుషుల మీద వ్యతిరేకంగా జరిగాయని చెప్పేసి దాన్ని బేసిక్‌గా తీసుకొని పురుషులకు కూడా జరుగుతున్నాయి కదా! అని చెప్పి కాంట్రోవర్సీస్ పెట్టకూడదు. సో, వుమెన్స్‌కే మనం సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ 96. A to H are sitting at equal distances in a circle respectively. ఒక 8 మంది ఒక వృత్తాకారంలో సమాన దూరాల్లో కూర్చున్నారు. ఒక వృత్తాకార బల్ల ఉందమ్మా. ఆ బల్ల మీద ఒక 8 మంది సమాన దూరాలలో కూర్చొని ఆడుకుంటున్నారు గేమ్స్. ఇఫ్ బి ఫేసెస్ ఈస్ట్ అండ్ డి ఫేసెస్ సౌత్ అంటే అర్థం ఏంటి? డి అనేవాడు సౌత్‌ని చూస్తున్నాడు. అంటే వాడు నార్త్ వైపు ఉండి సౌత్‌ని చూస్తున్నాడు. ఎందుకంటే వృత్తాకార బల్లలో అందరూ గూడా వృత్తానికి, కేంద్రానికి అభిముఖంగా కూర్చొని పేకాట ఆడుకుంటున్నారండి. సో, ఆడుకుంటా డి అనేవాడేమో సౌత్ వైపు చూస్తున్నాడండి. అలాగే బి ఫేసెస్ ఈస్ట్. బి అనేవాడేమో తూర్పును చూస్తున్నాడమ్మా. ఇట్లా. ఈడ కూర్చొని తూర్పు. వాడు కూర్చుంది వెస్ట్ అయినప్పటికి వాడు చూస్తుంది మాత్రం తూర్పుని. అయితే క్వెషన్ సరిగ్గా చూడు. హూ సిట్స్ ఇన్ ద సౌత్ ఈస్ట్? ఆగ్నేయంలో కూర్చున్నది ఎవరు అన్నాడు తప్ప ఆగ్నేయాన్ని చూస్తుంది ఎవరు అని చెప్పలా. అండ్ క్వెషన్ స్టార్టింగ్‌లో ఏ టు హెచ్ ఆర్ సిట్టింగ్ ఈక్వి డిస్టెన్సెస్ ఇన్ ఎ సర్కిల్ రెస్పెక్టివ్‌లీ వరుసగా అంటే అదే ఆర్డర్‌లో ఏబీసీడీఎఫ్‌జీ హెచ్‌లా కూర్చున్నాడు. అమ్మా ఇక్కడ ఏ పెడితే ఏ, బి, సి, డిలో ఇక్కడ డి రావాలి. ఏ డి వచ్చింది కాబట్టి ఇది కాదు. అంటే ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇది దాని అర్థం. అయితే వాడు అడిగిన క్వెషన్ ఏంటమ్మా? ఆగ్నేయాన్ని చూస్తుంది ఎవరని అడిగుంటే సి ఆన్సర్. వాడికి అడిగింది ఆగ్నేయ వైపు కూర్చుంది ఎవరు? డి. డి దక్షిణాభిముఖంగా కూర్చుంటే ఆగ్నేయంలో ఎవరు కూర్చొని ఉన్నారు? అంతేగాని ఆగ్నేయానికి అభిముఖంగా ఎవరున్నారని అడగల. ఆగ్నేయానికి అభిముఖంగా కూర్చుంది ఎవరంటే సి. ఆగ్నేయంలో కూర్చుంది ఎవరంటే జి. రెండిటికి చాలా తేడా ఉందమ్మా. ఆన్సర్ ఈస్ 1. ఫస్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ నెంబర్ సిరీస్‌లో 12, 20, 100 డాష్ 8900 డాష్ నెక్స్ట్ 88, 900 888, 900 నెక్స్ట్ వచ్చేది ఎవరు కదా? కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 12కి 20 మధ్య డిఫరెన్స్ 8, 20కి 100కి డిఫరెన్స్ 80, 8900కి 88,900కి డిఫరెన్స్ ఎంత అయ్యా అంటే 80,000 డిఫరెన్స్ 80,000. 88,900కి 8,88,900కి మధ్య డిఫరెన్స్ 8 లక్షలు. లక్షలు, వేలు, వందలు అట్లా వెయ్యిలు. వెయ్యిలు, వందలు. అవునా? 8, 80, 800, 8,000, 80,000, 8 లక్షలు. అసెండింగ్ ఆర్డర్‌లో 100కి 800 కలిపితే 900. 900కి 8,000 కలిపితే 8,900 సరిపోయిందమ్మా? అంటే నా ఆన్సర్ ఏంటమ్మా? 900. ఆప్షన్ బి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 98 to 100. Decision making. Following are the conditions for selecting a senior manager. Credit in a bank. ఒక బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్ ఆఫ్ క్రెడిట్‌కి కావాల్సిన సీనియర్ మేనేజర్ కావాలి. వాడికి కొన్ని క్రైటీరియాస్ అడుగుతున్నాడు. క్యాండిడేట్స్‌కి ఏమేం కావాలంటే ఒక 5 కండిషన్స్ ఇచ్చాడమ్మా. ఏమేం కావాలో అడుగుతున్నాడో చూద్దాం మనం. కండిషన్ నెంబర్ 1. బీ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్. అతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% ఆఫ్ మార్క్స్. Have post qualification work experience of at least 10 years in the advanced section of a bank. అతని ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు ఉండాలమ్మా. అది కూడా అడ్వాన్స్ ఇన్ బ్యాంకుల్లో అడ్వాన్స్‌లో ఉండాలి.
be at least 30 years and not more than 40 years as on 1st April 2010. అతని వయస్సు 30, అట్లీస్ట్ కనీసం 30 ఉండాలి. అంటే 30 ఉన్నా పర్లేదు, 30 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు. అట్ మోర్ దెన్, నాట్ మోర్ దాన్ 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే 40 ఉండొచ్చు, 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో యాజ్ ఆన్ 1st April 2010 ఏజ్ అనేది 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి, 40 సంవత్సరాల వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 1st April 2010, 2010 నాటికి వాళ్ళ వయస్సులు అలా ఉండాలి. హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్. అమ్మా జీడీలో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, అందులో 50% మార్క్స్ రావాలి అట్లీస్ట్ కనీసం. సో ఎవరైతే పర్సన్ క్యాండిడేట్ ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తారో డైరెక్ట్గా జాబ్ ఇచ్చి పంపించని చెప్పాడు. అందరికీ అన్నీ ఉండవుగా, సో కొందరు కొన్ని మిస్ అవుతాయి. ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ హూ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్ ఎక్సెప్ట్, ఎవరెవరికి ఏమి ఎక్సెప్షన్స్ ఇస్తున్నాడంటే 1 అబౌవ్, అంటే 1వ కండిషన్ లేకపోయినట్లయితే. మనకి ఒరిజినల్గా 1వ కండిషన్ గ్రాడ్యుయేషన్లో 60% గురించి మనతో డిస్కషన్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్లో 60% కనుక అట్లీస్ట్ లేకపోతే, అంతకన్నా కనుక తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఏం చెప్తున్నాడు దానికి, బట్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 50% ఇన్ గ్రాడ్యుయేషన్ అండ్ అట్లీస్ట్ 60% ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అసలు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి ఎక్కడా మాట్లాడాల. కానీ ఎప్పుడైతే నీకు గ్రాడ్యుయేషన్లో 60% కన్నా తక్కువ వస్తుందో వాడు అప్పుడు గ్రాడ్యుయేషన్ ఇంకా లీస్ట్ కేసులో 50% పెట్టాడు. అలాగే దాంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ వాట్ ఎవర్ 60% కావాలి. ఇఫ్ ఇన్ ద కేస్, ఇటువంటి కేసు కనుక నాకు వచ్చినట్లయితే సెండ్ హిమ్ టు రిఫర్ టు జనరల్ మేనేజర్ ఆఫ్ ద అడ్వాన్స్. సో దాన్ని మనం జనరల్ మేనేజర్కి రిఫర్ చేయాలి అని చెప్తున్నాడు అమ్మా. నెక్స్ట్ 2 అబోవ్ అన్నాడు. అంటే పైన ఇచ్చిన వాటిలో సెకండ్ కేసు దేని గురించి మాట్లాడుతుంది, వాడికి ఎక్స్పీరియన్స్ అనేది 10 years కావాలి అని చెప్పా అట్లీస్ట్. ఒకవేళ వాడికి 10 years ఎక్స్పీరియన్స్ లేదమ్మా, అంతకన్నా తక్కువ ఉంది, మరి అప్పుడు నేను ఏం చేయాలి, బట్ హ్యాస్ టోటల్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 7 years, అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 3 years ఆర్ మేనేజర్ ఆఫ్ ద క్రెడిట్ ఇన్ ఎ బ్యాంక్. ఒకవేళ 10 years లేకపోతే కానీ కనీసం 7 years అయినా ఉండాలి. వాడి ఎక్స్పీరియన్స్ 10 years లేకపోతే బ్యాంకులో 7 years అయినా పనిచేసి ఉండాలి. ఆ 7 yearsలో ఒక 3 years మేనేజర్ ఆఫ్ ద క్రెడిట్గా పనిచేయాలి, 3 years ఏమో మేనేజర్గా పనిచేయాలి క్రెడిట్కి, ఇంకొక 4 years ఇంకెట్లయినా పనిచేసుకొని మా సంబంధంలో. సో ఇన్ ద కేస్ ఈజ్ రిఫర్ టు ఎక్స్క్లూజివ్ డైరెక్టర్. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ డైరెక్టర్కి రిఫర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, ఇవి కండిషన్స్ అమ్మా, ఇవి సబ్ కండిషన్స్, షరతులు, ఉపషరతులు. ఓకే, సో గుర్తుంచుకో, మన టార్గెట్ షరతులు మాత్రమే, ఉపషరతులు కాదు. షరతులు మొత్తం కంప్లీట్ అయిపోవాలి, వాటిలో రైట్ ఆర్ రాంగ్గా నువ్వు పెట్టగలగాలి, ఆ తర్వాతే ఉపషరతులకు వెళ్ళాలి. ఓకేనా మా, ఒకసారి తెలుగు కూడా చూద్దాం, వీటిల్లో వాడు ఏమేమి మాట్లాడాడో అవన్నీ మనం తెలుసుకుందాం. సో వాడు తెలుగు కూడా చూద్దాం ఒకసారి. ఒక బ్యాంకులో సీనియర్ మేనేజర్ క్రెడిట్ను ఎంచుకోవడానికి కింద షరతులు ఇవ్వబడినవి. కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంపాదించుండాలి 60% మార్క్స్తో. బ్యాంకు యొక్క అడ్వాన్స్ విభాగంలో కనీసం 10 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం ఉండాలి. సో బ్యాంకు అడ్వాన్స్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అతని వయసు 1 ఏప్రిల్ 2010 నాటికి 30 సంవత్సరాల నుండి కనీసం ఉండి 40 సంవత్సరాలు మించకూడదు అని చెప్పాడు. గ్రూప్ డిస్కషన్లో 40% మార్కులు రావాలి, ఇంటర్వ్యూలో 50% మార్కులు కావాలి. అన్ని షరతులు సంతృప్తి పరిచే అభ్యర్థి విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కొందరికి కొన్ని ఉండవు కదా, అందుకని మినహాయింపులు ఇచ్చాడు. పైన 1 లేకున్నా, ఒకటి మనకి డిగ్రీ గురించి మాట్లాడాడు, గ్రాడ్యుయేషన్ 60% కావాలి అట్లీస్ట్, ఒకవేళ అది లేకపోతే కనీసం 50% మార్కులు కావాలి. అలాగే దాంతోపాటుగా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. అలాంటి కేసును జనరల్ మేనేజర్కి రిఫర్ చేయాలి.
2 లేకపోతే అమ్మ రెండోది ఏంది ఎక్స్‌పీరియన్స్ 10 సంవత్సరాలు కావాలి అట్‌లీస్ట్ అని చెప్పా. ఒకవేళ వాడికి ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ లేకపోతే అప్పుడు 7 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం ఉండి, అందులో కనీసం 3 సంవత్సరాలు బ్యాంకులో మేనేజర్ క్రెడిట్‌గా అనుభవం సాధించి ఉండాలి. అలాంటి కేసును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కి రిఫర్ చేయాలి అని చెప్తున్నానమ్మా. అయితే మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఏం పెట్టాలి? కేసును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కి రిఫర్ చేస్తే ఏ అని, కేసును జనరల్ మేనేజర్‌కి ఇస్తే బి అని, డేటా అనడిక్వేట్ అయితే సి అయితే, అభ్యర్థిని ఎన్నుకోకపోతేనా 1 సెకండ్ అమ్మా. అభ్యర్థిని ఎన్నుకోకపోతే డి అని రిజెక్ట్ చేస్తే. మా ఏ ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కి రిఫర్ చేసే పనైతే ఏ పెట్టమన్నాడు. జనరల్ మేనేజర్. జీఎంకి రెఫర్ చేయాలంటే బి పెట్టు. డేటా ఇన్‌సఫిషియెంట్ అంటే సి పెట్టు. ఆయన రిజెక్ట్ చేసే పనైతే డి పెట్టన్నాయి అని నీతో అంటున్నాడమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దామా? క్వెషన్ నంబర్ 98. Shobha Gupta has secured 50% marks in the interview and 40% in group discussion. గుప్తా ఒక ఆమె ఉన్నారండి. వారు శోభా గుప్తా 50% ఇంటర్వ్యూ, ఓకే, 40% ఇన్ జీడీ, ఓకే. శోభా గుప్తా ఇంటర్వ్యూలో 50%, గ్రూప్ డిస్కషన్ 40% మార్కులు సాధించారు. ఆమె గత 8 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అందులో 4 ఏళ్ళు ఒక్క సెకండ్ అమ్మా, మనం ఇంగ్లీష్కి వెళ్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 8 years, అవుట్ ఆఫ్ విచ్ 4 years యాజ్ ఏ మేనేజర్ క్రెడిట్ ఇన్ ఏ బ్యాంక్. ఆమె ఒక బ్యాంకులో 8 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అందులో 4 ఏళ్ళు బిఈ డిగ్రీ 60% మార్కులతో పూర్తి చేసిన తర్వాత బ్యాంకులో మేనేజర్ క్రెడిట్‌గా పనిచేస్తున్నారు. మనకు ఒరిజినల్‌గా 10 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. కానీ ఆమెకు లేదు. 8 సంవత్సరాలే ఉంది. సో జనాలందరికీ 10 సంవత్సరాలు లేదు కాబట్టి వెంటనే యాడికెళ్తారు తెలుసా? సెకండ్ దానికెళ్ళిపోయి ఎక్స్‌పీరియన్స్ 7 ఇయర్స్‌లో 3 ఇయర్స్ మేనేజర్‌గా కావాలి. అమ్మాయికెంతుంది? అమ్మాయికెంతుంది? 4 ఇయర్స్ ఉంది మేనేజర్ ఆఫ్ ద క్రెడిట్‌గా. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ ఏం పెట్టేద్దాం అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని ఆన్సర్ ఏ పెట్టేస్తారు. కొంచెం ఆపుకోవాలి. ఆత్రం పడకూడదు. కొంచెం వెయిట్ చేయాలి. దీని మధ్యలో ఏదన్నా ఇవ్వగలను. ఇక్కడ ఏజ్ 29 ఏళ్ళు ఇస్తా. ఏం చేస్తా? రిజెక్ట్ చేసి అవతల పడేయాలి. అర్థమవుతుందా? మధ్యలో ఏదన్నా జరగచ్చు. చాలామంది స్టూడెంట్స్ వాడికి ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా సెకండ్‌కెళ్ళిపోయి ఉంటాడు. వాడికి 3 ఇయర్స్ మేనేజర్ ఆఫ్ ద క్రెడిట్‌లో వచ్చుంటది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటాడు. నేనేం చేస్తా తెలుసా? ఇక్కడ 3 ఇయర్స్ మేనేజర్ ఆఫ్ క్రెడిట్ ఉండాలి కదా! నేను 2 ఇయర్సే ఇస్తా. బాయా. మార్కులు బాయా. మధ్యలో ఏదైనా జరగచ్చు. కాబట్టి తొందర పడకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి. చక్కగా మిగతావి కూడా చదవండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఏ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్. తనకి డిగ్రీలో 60% మార్కులు వచ్చినాయంట. ఓకే, హ్యాపీ. అండ్ షీ బోర్న్ ఇన్ 12th సెప్టెంబర్ 1978. చిన్నప్పుడు పుట్టింది. 78 నుంచి 2010కి ఏజ్ చూడు. 88, 98, 2008, 9, 10 అంటే 32 ఇయర్స్. మనకి 30 నుంచి 40 వరకు ఏదైనా ఉండొచ్చు. హ్యాపీ 32 ఇయర్స్ కాబట్టి. సో, ఇప్పుడు చూడు. సో, తను శోభ సాటిస్ఫైస్ ఆల్ ద ప్రైమరీ కండిషన్స్. షరతులన్నీ సాటిస్ఫై చేసింది. బట్ ఎక్సెప్ట్ ఎక్స్‌పీరియన్స్. తన ఎక్స్‌పీరియన్స్ చూడల. ఎక్స్‌పీరియన్స్ 10 సంవత్సరాలు కావాలి కానీ తనకి 8 ఉంది. 10 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్‌లో 7 ఇయర్స్ ఏజ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. తనకి 8 సంవత్సరాలు ఉంది. అందులో 3 ఏళ్ళు మేనేజర్ క్రెడిట్‌లో ఉండాలి. తను 4 ఏళ్ళు ఉంది. కాబట్టి ఇప్పుడు పెట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని. సెండ్ హర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అంతే తప్ప చూడకుండా పెట్టకుండా అది సెకండరీ కండిషన్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా పెడతారంటే మార్కులు ఎగురుతాయి. జాగ్రత్త. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 99. రోహన్ బోర్న్ 8th మార్చ్ 1974. మా 74లో పుడితే 84, 94, 2004. 2004కి 2010 వరకు కదా మనకిచ్చాడు. అంటే 36 ఏళ్ళు. ఓకే. ఏజ్ ఓకే. సాటిస్ఫైడ్. నెక్స్ట్. హి హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 12 ఇయర్స్. 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడంట. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ బీకామ్ డిగ్రీ విత్ 70% ఆఫ్ మార్క్స్. ఓకే.
70% మార్క్స్ ఇచ్చాడు. దేంట్లో? గ్రాడ్యుయేషన్‌లో. తర్వాత హి హాస్ సెక్యూర్డ్ 50% మార్క్స్ ఇన్ బోత్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. మా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో 50-50 వచ్చాయంట. హ్యాపీ. వాడి ఎక్స్‌పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 12 ఇయర్స్. ఎందులో? మా బ్యాంక్‌లో. మనకి బ్యాంక్ ఉంటే సరిపోద్దా? మరి బ్రాకెట్‌లో ఇన్ అడ్వాన్స్ అనే పదం ఉంది కదా! మరి అదేది? అడ్వాన్స్ అనే పదం ఏది? నాకు బ్యాంక్‌లో స్వీపర్‌గా చేసాడా? లేకపోతే ఇంకోటా? నాకు చెప్పలా. నాకది చెప్పాలి. బ్యాంకు యొక్క అడ్వాన్స్ విభాగంలో ఈ పదం నాకు చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ అనే పదం ఇంపార్టెంట్. వాడెక్కడా గూడా ఆ పదం గురించి మనతో డిస్కషన్ చేయలేదు. జాగ్రత్తగా చూడు. హి హి హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 12 ఇయర్స్. 12 ఇయర్స్‌గా బ్యాంక్‌లో పని చేస్తున్నా అని చెప్పాడు. స్వీపర్‌గానా? క్యాషియరా? లేకపోతే పీఓనా? మేనేజరా? చెప్పాడా నీతో? చెప్పకుండా నువ్వెలా తీసుకుంటావు? నాకు బ్యాంక్‌లో పని చేయడం ముఖ్యం గాదు. అడ్వాన్స్డ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం ముఖ్యం. ఆ మాట చెప్పాడా నాతో? చెప్పలా. ఆ మాట చెప్పలేదు కాబట్టి, బ్యాంక్‌లో ఎందులో పనిచేశాడో చెప్పలేదు కాబట్టి, డేటా ఇనాడిక్వేట్. డేటా సరిపోదు. ఆన్సర్ ఈస్ సి. రోల్ నంబర్ 100. ప్రకాష్ born on 4th August 1977. 87, 97, 2007 plus 3, 33 years. He has 65% in post graduation. అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిన్ను ఎవడు అడిగాడు? ఏజ్ ఓకే. నేను గ్రాడ్యుయేషన్ అడిగా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను అడగల. సెకండరీ కండిషన్ తీసుకొచ్చి ఈడ పెట్టబాక. నాకు అనవసరమైన విషయాలు నేను పట్టించుకోను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి వాడు ప్రైమరీ కండిషన్‌లో ఎక్కడా చెప్పలా. తీసి పక్కనే. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ 58% ఇన్ గ్రాడ్యుయేషన్. ఇది చూడగానే జనాలకు అస్సలు ఆగదిక. డిగ్రీలో 60 కావాలి, మనోడికి 58 వచ్చింది. కాబట్టి వాడు ఖచ్చితంగా ఇక్కడ సాటిస్ఫై చేయలేదు కాబట్టి, దాని సెకండరీ కండిషన్ ఉంది కాబట్టి ఆన్సర్ జీఎంకి రిఫర్ చేయరా అంటాడు. ఎందుకంత ఆత్రం? మిగతావి కూడా చదవాలి కదా! నేనేం చేస్తా? ఏజ్ వాడికి 29 ఏళ్ళు ఇస్తా. అయిపోయా. లేదా ఏజ్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి గ్రూప్ డిస్కషన్‌లో 40 కదా! 39 ఇస్తా. ఇప్పుడేం చేస్తా? రిజెక్ట్ చేసేయాలి. సో, మధ్యలో ఏదైనా జరగొచ్చు. లేపోతే అసలు ఇంటర్వ్యూ గురించి నేను ఎక్కడ మాట్లాడను. డిస్కషనే పెట్టను. ఇంటర్వ్యూ గురించి మాట్లాడను. అప్పుడేంటి? డేటా ఇనాడిక్వేట్. సో, ఆన్సర్ ఏదైనా జరగొచ్చు. ఎక్కడైనా మారొచ్చు. కాబట్టి క్వెషన్ మొత్తం చదవండి. అంతేగాని సొంత పెత్తనాలు చేసి గ్రాడ్యుయేషన్‌లో 60% కన్నా తక్కువుంది కాబట్టి డైరెక్ట్‌గా నేను జీఎం దగ్గర పంపిస్తా అంటే మార్కులు పోతాయి. మధ్యలో ఏదైనా జరగొచ్చు. చూడండి జాగ్రత్తగా. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి ఇందాక ఎందుకు చెప్పా అంటే ఇప్పుడు అయినా నాకు అనవసరం. నాకు ఫస్ట్ ప్రైమరీ కండిషన్స్ అయిపోతేనే తర్వాత సెకండరీ కండిషన్‌కెళ్తా. హి హాస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్ ఇన్ ఏ అడ్వాన్స్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏ బ్యాంక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వాడు 10 సంవత్సరాలు బ్యాంక్ అడ్వాన్స్డ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. అది మనకు కావాలి. నెక్స్ట్ హి హాస్ సెక్యూర్డ్ 45% మార్క్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్. అమ్మా గ్రూప్ డిస్కషన్‌లో 45 మనకి 40 చాలు. నెక్స్ట్ అండ్ 50% ఇన్ ఇంటర్వ్యూ. వెరీ గుడ్. అన్నీ సాటిస్ఫై అయినాయి. కానీ సెకండరీ కండిషన్ సాటిస్ఫై చేయలేదు చూడు. ఏది సారీ ప్రైమరీ కండిషన్‌లోనే గ్రాడ్యుయేషన్ సాటిస్ఫై చేయరు. మ అట్‌లీస్ట్ 60% గ్రాడ్యుయేషన్ కావాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50 కావాలి. గ్రాడ్యుయేషన్‌లో 58. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 60 కావాలి కనీసం. మనోడికి ఎంతొచ్చింది? 65 వచ్చింది. కాబట్టి వాడికి గ్రాడ్యుయేషన్ లేకపోయినా గ్రాడ్యుయేషన్‌లో 58 ఓకే. అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 65 వచ్చింది. కాబట్టి ఇప్పుడు పెట్టు సెండ్ హిమ్ టు జనరల్ మేనేజర్ అని. సో, మధ్యలో ఏదైనా జరగొచ్చమ్మా. గుర్తుపెట్టుకో. ప్రతిసారి మనకు కలిసొస్తుంది కదా అని ఆన్సర్ పెడితే ఏదో టైంలో అడ్డంగా బుక్ అయితాం. ఆన్సర్ ఈస్ బి. సో, 100th క్వెషన్ ఆన్సర్ ఈస్